బండ్ల గణేష్ గారు. నమస్తే సార్, మహేంద్ర గారు. సంకల్ప యాత్రను తలపెట్టారు. దాని విశేషం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం. సంకల్ప యాత్ర విశేషం గురించి మాట్లాడబోయే ముందు, యాత్ర చేయాలని డిసైడ్ చేసిన మీరు, అంటే బాబు గారు రిలీజ్ అయ్యే టైంకే చేసి ఉండొచ్చు కదా, ఇప్పుడు చేశారేంటి అనేది ఒకటి వినిపిస్తున్న బలమైన వాదన ఒకటి. వెరీ గుడ్. బండ్ల గణేష్ అంటే కొంత అవకాశవాదిగా కనిపిస్తున్నాడు. టికెట్స్ రాలేవు 2 రాష్ట్రాల్లో కాబట్టి ఇదేదో యాక్టింగ్ లాగా కనపడుతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఏదేమైనా మేము హర్షించదగ్గేటువంటి విషయం ఈ యాత్ర. ఈ యాత్ర గురించి చెప్తూ చెప్పినటువంటి వాక్యాల మీద ఏ రకంగా స్పందిస్తారు చెప్పండి. నంబర్ 1, నాకు టికెట్ ఇప్పుడు ఆ ఉద్దేశం ఉంటే ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ 6 నెలలకు ఉంటే ముందు పెడితే అప్పుడు అవకాశవాదం. నంబర్ 2, మొన్న నెల 12వ తారీఖు ఆ కేసు కొట్టేయడం జరిగింది. బెయిల్ మీద వచ్చారు, వీటికి బ్రహ్మాండంగా వచ్చారు, మొన్న కొట్టేశారు. అప్పుడు అది పరిపూర్ణమైనాక యాత్ర మొదలు పెట్టాలన్న సంకల్పంతో, ఇది భగవంతుడిని నమ్ముకున్న యాత్ర. జనం మెప్పు కోసం, మమ్మల్ని విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం, నా అవకాశం కోసం నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు. సరియాల నా స్థాయి కంటే మించి నాకు అన్ని ఇచ్చాడు దేవుడు. నాకు కొత్తగా నేను దేవుడు నేనేం అడగను. నాకు గత సంవత్సరం మార్చిలో నాకు భగవంతుడి రూపంలో వ్యక్తి వచ్చి అన్ని చేసాడు. స్వతహాగా మీ గురించి అడిగారు కానీ బాబు గురించి అడుగుతారు. ఏ బాబు గారి గురించి అడగటం కూడా కాదు, బాబు గారి గురించి నేను అడిగాను స్వామిని. స్వామి చేసాడు అది, ఆ మొక్కు తెచ్చుకోవటం. నేను గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇక్కడ కొండలవాడ నాకు అది స్వామి, ఇది స్వామి, ఇది స్వామి అని చిన్నప్పటి నుంచి మొక్కోవటం నాకు అలవాటు. అయినాక మొక్కు తెచ్చుకోవటం అలవాటు నా స్థాయి బట్టి. ఈ మొక్కు తీర్చకుండా నేను గుడికి వెళ్ళి దేవుడిని ఫేస్ చేసి ఇంకో క్వశ్చన్ వేయాలంటే నాలో ఒక విచిత్రమైన నా మనస్సాక్షి నన్ను క్వశ్చన్ చేస్తుంది. అంత దేవుడిని నమ్ముతాను నేను. దేవుడికి మన తప్పు కదా అని మా ఇంటి పక్కనే జూబ్లీస్లో స్వామివారి దేవస్థానం ఉంటుంది. అది నాకు విపరీతంగా నమ్మకమైన దేవస్థానం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో కనీసం 3 సార్లు ఆ గుడిలో స్వామిని చూస్తా. వెళ్ళినప్పుడల్లా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు స్వామి. క్వశ్చన్ చేస్తున్నాడు, 100% నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. అమ్మో 20 రోజులు నేను మొక్కు తీర్చాల్సిందే. నేను ఆ రోజు ఒక అద్భుతమైన కార్యం అది. ఆ రోజు నేను మొక్కున్న పరిస్థితి, ఆల్టర్నేటివ్ లేదు నాకు. ఇంకా అంత మొక్కాల్సిందే. ఇంకా నాకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు సార్, ఇంకా లేదు. ఇక భారతదేశంలో హైయెస్ట్ సుప్రీంకోర్టు, ఆ న్యాయస్థానంలో కూడా పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది. ఇది ఎక్కడ దిగిద్దిరా ఇది, అది ఒక చిన్న భయం, టెన్షను, రకరకాల వార్తలు. సార్ 72-73 సంవత్సరాల వ్యక్తి, ఎట్లున్నాడు, ఏం తింటున్నాడు, ఏంటో ఆయన, ఏం టాబ్లెట్లు వేసుకుంటున్నా. అసలు నేపథ్యం ఎలా స్టార్ట్ అయింది? బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత మీకు కలిగిన అనుభవాలు, మీరు తిరిగినటువంటి కోర్టు చుట్టూ, మీ తర్వాత కార్యకర్తలు తిరగటం, ఇదంతా ఎలా సాగింది? అన్నిటికంటే గొప్పది ఏంటంటే సార్, ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత గొప్ప కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. కార్యకర్తలు ఉండటం సహజం. తెలుగుదేశం పార్టీలో సైనికులు ఉంటారు సార్. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ భారత సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు అంటాడు సార్. వాళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, రైట్ అయినా రాంగ్ అయినా, చరిత్ర తీసుకోండి. గత 44 ఏళ్ళు 45 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకులు మారారు, పదవులు అనుభవించి మారారు, ఎంపీలై మారారు, మంత్రులై మారారు, అనుభవాలు అన్నీ చంద్రబాబు గారినితో లబ్ధి పొంది మారారు. ఏ లబ్ధి పొందకుండా, ఏ స్వార్థం లేకుండా, నిస్వార్థంగా పార్టీ కోసం పిరంగబొట్టుకొని నిలబడ్డ నిజమైన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త. వాళ్ళకి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి సార్ వీళ్ళందరూ? ఈ నాయకులు ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి? వాళ్ళది ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతారు చెప్పండి? వీళ్ళ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు రుణం తీరుతారు. అంత గొప్ప కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు గారు అభిమానులు. చంద్రబాబు గారు అంటే మీకు, ఆయన మన తెలుగువాడు, ఇవి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఓ తెలుగువాడుగా పుట్టడం, ఆయన తగ్గిపోయాడు. కానీ ఆయనకి వేరే స్టేట్లో నార్త్ ఇండియాలో పుట్టుంటే ప్రపంచ చరిత్రలో, చరిత్ర పటంలో చంద్రబాబు చరిత్ర ఉండేది సార్. అనుమానం వచ్చే విషయం ఏంటంటే, బాబు గారికి అంతమంది కార్యకర్తలున్నా, ఎమ్మెల్యేలున్నా, మినిస్టర్లు, మంత్రులు అందరున్నా, బండ్ల గణేష్కి అసలు పార్టీలో కనీసం మెంబర్షిప్ ఉందో లేదో తెలియదు. మీరు కార్యకర్తనో కూడా తెలియదు. మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి బాబు గారు? చంద్రబాబు గారు అంటే ఏం నచ్చ చెప్పాలి అని ఏం కోరుకుంటున్నారు? నేను ఏమి కోరుకోను, వాటర్ బాటిల్ కూడా కోరుకోను, కిన్లే వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ కూడా కోరుకోను. నాకు అవసరం లేదు. నాకెందుకు సార్? నాకెందుకు? నాకు అవసరమే లేదు. నాకు ఇష్టం సార్. మీ అమ్మ మీ నాన్న అంటే నీకు ఇష్టం ఏంటంటే, నన్ను అన్నారు కాబట్టి నాకు ఇష్టం. అట్లా ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ గురించి నేను చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్తా. 26 సంవత్సరాల కిందట, ఈ 2026 ఇప్పుడు 26 సంవత్సరాల కిందట నాకున్న చదువుకి,
నాకున్న నేపథ్యానికి అమెరికా వీసా రాలేదు. అందరం కలిసి వెళ్ళాం, వీసాకి వెళ్ళాం. మీకు చెప్తా బాబు గారికి నాకు ఉన్న జర్నీ చెప్తా. నేను వెళ్తే చెన్నై వెళ్ళాం. అప్పుడు చనిపోయారు డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు 2000లో. వెళ్తే పాపం ఈవి గారు నన్ను గణేష్ అమెరికా వెళ్దాం అన్నారు. పాస్పోర్ట్ తీసుకున్నారు. అప్పుడు అంతకుముందు నాకు పాస్పోర్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ తీసుకుంటే వెళ్తే నాకు అందరికీ వీసాలు వచ్చినాయి, 25-30 మందికి. నాకు రిజెక్ట్ అయింది. ఈవి గారితో పాటు సమకాలికులు ఆ ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్న వాళ్ళందరూ గణేష్ దే ఉందిలేండి, వదిలేయండి అన్నారు. వదిలేయచ్చు ఈవి గారు, నేను చిన్న చిన్న వేషాలు వేసే ఆర్టిస్ట్ని వదిలేయచ్చు, నేను వదలనని చెప్పి ఈవి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి 2000 అంటే 26 సంవత్సరాల కిందట మాట ఇది. ఏ అనుభవం ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ప్రతి మాటకి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి అడుగుకి ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి షేక్ హ్యాండ్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. వెళ్తే అప్పుడు సార్ స్పెషల్గా లెటర్ రాసి అమెరికన్ కాన్సులేట్కి లెటర్ రాసి నాకు వీసా ఇప్పించారు. అమెరికా చూడటం 26 సంవత్సరాల కింద డ్రీమా కాదా? అంతే కదా. ఒకటి కాదు సార్, నన్ను పక్కన పెట్టేయండి. ఈరోజు చంద్రబాబు గారి వల్ల మనస్సాక్షిగా చెప్తున్నాను, మహేంద్ర గారు గుండె మీద చేసుకొని మనం నమ్ముకున్న భగవంతుడి మీద ఒట్టి పెట్టుకొని చెప్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శించే నాయకులు కూడా, చంద్రబాబు గారు నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులు కూడా, వాళ్ళు భగవంతుడిని నమ్మితే భగవంతుడు పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు చెడ్డాడని చెప్పానండి. ఊరికే రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ అనుభవం తెలియాలి సార్. మీ ఇంట్లో మీ మిస్సెస్ మీ మదర్ ఎట్లా కూర వండిద్దో మాకేం తెలుసండి. కూర వండినాక తిన్నాక అనుభవించినాక అన్ని చేసినా బాగాలేదంటాం కదా. కొందరికి కొన్ని మైండ్లో కొందరు బ్లైండ్గా నమ్మంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మమ్మల్ని తిట్టడం వాళ్ళ ధర్మం, అది మనం దాన్ని ఎట్లా కాదంటాం సార్. వాళ్ళని నమ్ముకున్న నాయకుడు వాళ్ళ గొప్పవాళ్ళు, మనం నమ్ముకున్న నాయకుడు మనకి గొప్పవాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా, తెలుగుదేశం నాయకుల గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైనా ప్రత్యర్థి అనేవాడు లేకపోతే లైఫ్ ఏంటి సార్? ప్రతి మనిషికి ఒక ప్రత్యర్థి ఉండాలి, ప్రతి మనిషికి ఒక పోరాటం ఉండాలి, ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి, ప్రతి మనిషికి ఒకటి ఉండాలి. తపన లేకపోతే ఎందుకు బతుకు? మనం బతున్నాం, ఇంకో వేరే బతున్నాయి, అది కాదు కదా. ప్రతి మనిషికి ఒక శత్రువు లేకపోతే లైఫ్ ఏముంది సార్? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్తానంటే ఆయన జాతి సంపద సార్, తెలుగు జాతికి ఒక సంపద. ఆయన తెలుగు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే ఈ రంగాలు వచ్చే కదా, ఐటీలు వచ్చే కదా, ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఏమో ఏ దేశం పైన మనం తెలుగు ఉంటున్నాడు కదా సార్. నాకు అర్థం కావట్లేదు. ఏ దేశం పైన, జర్మనీ పోండి, ఆస్ట్రేలియా పోండి, ఇటలీ పోండి, ఎక్కడ పోండి, స్విట్జర్లాండ్ వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, అమెరికా అంటే వదిలేయండి. ఏ ఊర్లో ఈ వీధికి ఇది అమెరికన్స్ కంటే మనవాళ్ళు ఎక్కువ ఉన్నారని డౌట్ వస్తుంది ఒక్కోసారి. మన డలాస్ వెళ్తే ఎవరు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నా తెలుగు మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు చంద్రబాబు గారు చేసిన ఐటీ రంగం కానీ ఏదైనా మనకంటే 20 ఏళ్ళ ముందు ఉంటున్నాడు సార్. ఆయన బ్రెయిన్ ఒక మామూలు పల్లెటూరులో అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చాలామంది విచిత్రంగా అంటుంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. రామారావు గారు అల్లుడు కాకపోతే చంద్రబాబు ఏం సార్ అంటాడు. రామారావు గారికి 4 కూతుళ్ళు ఉన్నారని మర్చిపోబాకండి. 4 కూతురికి 4 భర్తలు వచ్చారన్న సంగతి మర్చిపోవద్దు అనే వాళ్ళందరికీ చెప్తున్నా. రామారావు గారు 4 కూతుళ్ళు పెళ్లి చేసినట్టు కూడా అందరికీ ఒకే రకంగా పెళ్లి చేశారు, అందరికీ మంచి భర్తలు తీసుకొచ్చారు అన్నీ. చంద్రబాబు గారు భవనమ్మ గారు మెళ్ళ తాళికట్టేవాడికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి సార్. బాబు గారు కాదా? చంద్రబాబు గారు మంత్రి కదా, భవనక్కని పెళ్లి చేసుకునే రోజుకి. అప్పుడు చరిత్ర లేదు ఆయనకి, ఎమ్మెల్యే కదా. ఊరికి దారిని పోయి తీసుకొచ్చి పెళ్లి చేశారా? ఊరికి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియదులే. అంతేలే. మరి ఆయనకు చరిత్ర ఉంది కదా. ఆయన సార్. ఏడుకొండలవాడు స్వామి పాదాల కింద పుట్టి ఆయనకంటూ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఒక చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్తో, ఒక పద్ధతితో, ఒక ఎయిమ్తో, ఒక గోల్తో ఇది అవ్వాలి. 75 ఏళ్ళు వయసాడు ఒక మనిషి. ఒక 40 ఏళ్ళ కుర్రాళ్ళలాగా టిక్ టాక్ హీరోలో నడుస్తున్నాడు సార్ ఈరోజు కూడా. అది చరిత్ర కాదా? అది హిస్టరీ కదా. నిన్న ఫోటో చూసాను. మా లోకేష్ బాబు పక్కన అందరూ సూట్లు ఎట్లున్నారు, 6 అడుగుల బుల్లెట్ లాగా. అది ఆయన ఏజ్ ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి సార్. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కడికి సార్ మహాత్మా గాంధీని ఎవరినైనా ఒక దేవుని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు సార్. లేరా? దేవుని తిట్టేవాళ్ళు లేరా? మరి చంద్రబాబు తిట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే వెరైటీ. మండల కృష్ణ తిట్టేవాళ్ళు లేకపోతే నాకు కిక్ ఎక్కడ వస్తుంది సార్? నేను ఒక ప్రశ్నని సూటిగా సంధిస్తాం మిమ్మల్ని. 100 ఏంటి ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ, మీరు నమ్మినటువంటి పార్టీ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, లేదంటే ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నారు. ఎవరికి కోసం మీరు చేయని సంకల్ప యాత్ర. ఆయన జైల్లో వెళ్ళారు, చాలా నాయకులు కూడా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారి గురించే మీరు చేసే. చంద్రబాబు గారు జాతికి అవసరం సార్, తెలుగు జాతికి అవసరం. ఆయన ఆ జైల్లోకి వెళ్ళి అరెస్ట్ అయిన తీరు, ఆయన జైల్లో నడిచే తీరు,
గుంటూరు కోర్టులో ఒక చెక్క టేబుల్ మీద ఇట్లా కూర్చుంటే ఇట్లా కూర్చొని చూస్తున్న తీరు, భువనేశ్వర్ గారు పడ్డ శ్రమ, ఆవిడ పిచ్చిదే తిరుగుతున్నప్పుడు చూస్తున్న బాధ, ఒకగానొక్క కొడుకు తల్లిని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఉంచి భార్య ఎక్కడుందో తెలీదు, చిన్నపిల్లాడిని వదిలేసి ఢిల్లీ వీధుల్లో పిచ్చెక్కి తిరుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, సపోర్ట్ లేదు. అట్లాంటప్పుడు నిలబడటం క్యారెక్టర్ సార్, అది నా క్యారెక్టర్. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఎవరినైనా అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరితో నేను విమర్శించాను, నా క్యారెక్టర్ అది. నేను అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద ఎవరికి మాట్లాడేవాడిని, కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ వైఎస్సీపీని కానీ నాకు నచ్చిన వాళ్ళు అనేవాడు. వాళ్ళు ఓడిపోయినాక ఎప్పుడన్నా బండ్ల గణేష్ ఎక్కడ మాట్లాడాను చూసుకోండి. నేను చచ్చిపోయిన పావుని పడుకున్నాటితో ఆడుకోను సార్, నా స్టైల్ అది. వేటకు దిగినప్పుడే వేటకు దిగుతా, నా స్థాయి కంటే పెద్దలతో కొట్లాడతాను నేను, నా స్టైల్ అది సార్. బాబు గారు అరెస్ట్ అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ స్టార్ట్ అయినప్పుడు, బ్రేకింగ్ న్యూస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అరెస్ట్ యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చూసినటువంటి ప్రయాణం, ఆ మొత్తం అరెస్ట్ వెనకాల జరిగిన తెర 50-52 రోజుల పాటు జరిగినది. ఎలా అసలు కంప్లీట్గా సిచ్యువేషన్ ఎలా సాగింది, మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది, ఫ్యామిలీ సపోర్ట్స్ అసలు బాబు గారికి అయితే మామూలుగా దొరకలేదు. అంటే మీరు అన్నట్టుగానే లోకేష్ గారు కానీ భువనేశ్వరి అదృష్టవంతుడు సార్. సో బ్రేకింగ్ న్యూస్ టీవీ 9లో ఎక్కడైనా మీరు చూసినప్పుడు సాగినటువంటి ఇది ఒకటి, మీరు వ్యక్తిగతంగా చిందించినటువంటి విషయం, ఆ ప్రయాణం గురించి ఒక్కసారి స్పష్టంగా చెప్పాలంటే. నేను ఉదయం ఆ రోజు మామూలుగా నేను 5 నిద్రలేపుస్తా సార్. నిద్రలేసి వాక్కి వెళ్తాగా ఇవ్వగానే నా ఫోన్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేశారని వచ్చింది. ఇమీడియట్గా టీవీ పెట్టాను. టీవీ పెడితే నంద్యాలలో అరెస్ట్ చేయడానికి పోలీసు వచ్చారు, సార్ బస్సు దిగుతున్నారు, బస్సులో ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, నోటీస్ అది ఇవ్వడానికి ఉన్నారు, అదే అంటున్నారు. నిజంగా నేను ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారంట, ఏందండి లెజెండరీ పర్సన్ కదా సార్ ఆయన అరెస్ట్ చేయటం ఏంటి అనుకున్నాక నేను వాక్కి వెళ్ళిపోయాను, వచ్చాను. వస్తే ఏదో అరెస్ట్ చేస్తున్నారంట. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి అనొచ్చు అనకూడదు, మరి అనకపోతే కూడా నా మనసులో అది గిలిగింత ఉంటుంది. ఏదో మాట నాకు వస్తే కక్కపోతే నాకు పెద్ద ఇబ్బంది. నేను ఆయన ఇంపాసిబుల్ నంద్యాల నుంచి విజయవాడ తీసుకురావడం అది అయ్యే పని కదా అనుకున్నా సార్. నేను అక్కడ నుంచి కదిలించడమే కష్టం దాటి ప్రళయం అయిపోద్ది అనుకున్నా సార్. నేను ఒరి అమ్మ, పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటమా, సార్ను ముట్టుకోవటమా అనుకున్నాను. నేను అనుకున్నాక వస్తుంటే ఏంది ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి ఎంత చేశాడు, రాష్ట్రానికి ఎంత చేశాడు, ఏంటిరా అంటే భయంతో బతున్నారా జనం అన్న చిన్న భయం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చిన్న తీసుకొచ్చారు. నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నా సార్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా కదా, నేను ఇప్పుడు ప్రతి మాట నిజం చెప్తున్నా సార్. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మీకు అన్ని నిజాలు చెప్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. నేను బేలు వచ్చి దొరుకున్నా, అదే రోజు గంటలో వస్తుంది బేలు అనుకున్నా. బేలు చూస్తా కూర్చున్నారు సార్. ఇంకా రాలా పాపం. అక్కడ ఒక లేడీ ఒక ఆవిడ ఉండేది, మేడం ఒక ఆవిడ, ఆ పేరు మర్చిపోయా. ఆవిడ ఎట్లా పచ్చితో మాట్లాడుతుండే ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తుండే, అయిపోద్ది సార్, వచ్చేస్తుంది సార్, బేలు వస్తుందని చెప్పింది. లేదు సార్ని దాన్ని ఏమంటారు, రిమైండింగ్ పంపిస్తాను. రిమైండింగ్ పంపించారు ఆయన. అనుకున్నా ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు జైలుకి వెళ్ళటం ఏంటి సార్, రిమైండ్లో దేనికి సార్, నడుచుకుంటా వెళ్ళాడు సార్. పాపం ఏమి మన స్థాయి కాదు, మనం మాట్లాడలేం, మనం ఏం చేయలేం. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరి కాళ్ళు ఆయన దగ్గర లబ్ధి పొందారు. ఆయన వాడుకొని ఆయన ద్వారా పైకి వచ్చి ఆయన ద్వారా వాళ్ళ స్థాయిలు ఎక్కడికో తీసుకునే వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాలి. పాపం ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటూ, ఆవిడ బతుకుతూ, ఆవిడ కంపెనీ ఆవిడ డెవలప్ చేసుకుంటూ, ఆవిడ పనిలో ఆవిడ ఉంటూ, భర్త కొడుకు రాజకీయాల్లో ఉంటే తన వ్యాపార సంస్థను అభివృద్ధి చేసుకుంటున్నా ఆవిడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. భర్త జైల్లో ఉంటే జైలు బయట ఒక చిన్న క్యారవాన్, ఇప్పుడు నేను ఉంటాను క్యారవాన్ అంటే క్యారవాన్లో ఆవిడ వచ్చి అక్కడ ఉండిపోయింది సార్ మొత్తం. అంతేగా మేడం అక్కడే ఉన్నారు 52 రోజులు. మేడం అక్కడే ఉన్నారుగా. లాస్ట్ న్యాయం గెలవాలో ఏదనుకుంటే తిరిగారు కొంతకాలం. అట్లుంటాం. యువకాలం ఒక మామూలు వ్యక్తి లోకేష్ బాబుని విమర్శించినాడు అన్నట్టు ఉండేది కదండి. ఒక మామూలు వ్యక్తి యోగాలో స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు ఏఏలో ఉంటుంది చూడండి సార్, ఇట్లా ఈరోజు ఏఏలో వస్తుంది, ఈ మధ్య ఏఏలో వస్తుంది. ఆ టైప్లో రోజుకి 100 రోజులకి 200 రోజులకి 300 రోజులకి ఇట్లా పరిణితి చెందిన ఒక వికసించిన పుష్పంలాగా ఒక మామూలుగా లేకుండా లేచిపోయిన టర్న్ డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిన లోకేష్ బాబు. అసలు వాళ్ళ తండ్రిని తీసుకొచ్చే టైంలో ఆయన పడ్డ దగ్గర నుంచి రోజు
ప్రతి బెయిల్ ఉన్న రోజు నేను ఢిల్లీలో, ఇది సాక్ష్యం సార్, నా కళ్ళ సాక్ష్యం, నేను సాక్ష్యం. ఉమ్, ప్రతిరోజు లోకేష్ బాబుని చూసేవాడిని. ఆయన డీల్ చేసిన విధానం అవన్నీ చూసి నేను అనుకున్నా, అమ్మ ఏం కొడుకుని కదా అనుకున్నా లోపల. ఉమ్, ఆ రోజు అనుకున్నా సార్. ఈరోజు చెప్తున్నా మహేంద్ర గారు, లోకేష్ బాబు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూడండి, అవుతాడు కదా, ఇండియాలో గ్రేటెస్ట్ పొలిటీషియన్ కాకపోతే నన్ను అడగండి. ఉమ్, ఎప్పుడు నా నోటి నుండి వచ్చిన మాట ఎప్పటివరకు మిస్ అవ్వాలా సార్? నేను అవదు నాకు నా నోటి గవక నేను మనస్ఫూర్తి కంటే అది అవ్వదు. వీళ్ళు చెప్తున్నా, నారా లోకేష్ గారు అనేవాడు ఇండియాలో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ఏంటి సార్ ఆయన ఒక మనిషి ఇట్లా కూడా మారచ్చా? అది సార్ ఆ తల్లి పెంపకం. సార్ ఆ రోజు బయటకు రావాలని నేను ఒకటోసారి ఒక 5 సార్లు వెళ్ళే సార్ సుప్రీంకోర్టుకి. బెయిల్ వస్తుంది బయట రకరకాల రూమర్స్, పిచ్చి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ఉండడు, ఇంకా రిమూవ్ చేసేస్తారని రకరకాల నోటికి ఏది వస్తుంది, ఎవడు నోరే కదా సార్. అంతే కదా, దానికి నోటికి మనం మాట్లాడడం కానీ డెబిట్ కార్డు డబ్బుల్లా కట్ అవుతాయి అంటే ఎవరో నోరు మాట్లాడరు. అంతే కదా సార్. డెబిట్ కార్డు అరే మనం తప్పు మాట్లాడితే నీ అకౌంట్లోంచి 1000 రూపాయలు కట్ అవుతాయి అంటే చాలామంది తప్పు మాట్లాడరు. అబద్ధం ఆడితే నీ అకౌంట్లోంచి 1,00,000 రూపాయలు నీదేదో పోద్దని మన రూల్ పెట్టాము, అది భగవంతుడు స్కీమ్ పెట్టాడు అనుకోండి, అబద్ధాలు ఉండవు, తప్పులు ఉండవు. అంతే కదా సార్. నోటికి ఏదొస్తుంది మాట్లాడేవాళ్ళు. నాకు కూడా భయం వేసింది సార్. ఇంకా బయటికి రాడేమో, ఇక బయటికి రావడం, వస్తే బయటికి రావడం, లోపల ఏం చేస్తారని భయపడేవాడు నేను సార్ని. ఆయన పెద్ద ఆయన కదా సార్, చాలా పెద్ద మనిషి, పెద్ద ఆయన కదా ఆయన. ఇప్పుడు అనుకున్నా, ఏడుకొండలవాడా ఇది మనుషులు చేసే పని కదా ఆయన, దయచేసి నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఆయన అభిమానులు అందరూ పూజలు చేశారు, ప్రతి ఒక్కళ్ళు కదిలొచ్చారు, ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో జరిగిందిరా. ఆ 52 రోజులు ప్రతి ఇంట్లో కొన్ని కోట్ల ఇళ్లలో అర్ధాకలతో పడుకున్నారు సార్, బాధతో ఉన్నారు సార్. చాలామంది ఐటీ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జాబులు కూడా సరిగ్గా చేయాలి. ఈ 50 రోజుల్లో రాస్తారోకోలు కానీ బంధువులు కానీ బయటికి వచ్చి నాకు అదే చాలా దుఃఖమైన విషయం. అది అప్పుడు మీ పాత్ర ఎలా ఉండింది? నా పాత్ర ఏమీ లేదు, నాకు అంత సమర్థుడిని కూడా కాదు, నేను సమర్థుడిని కాదు. పాపం ఐటీ పిల్లలు కానీ ఐటీ చాలామంది సార్ రావాలి అద్భుతంగా చేశారు సార్. నేనే పాత్ర చేయలేదు సార్. నేను మళ్ళీ ఊరికే నేనే కష్టపడని ఎన్ని పిచ్చి మాటలు నేను మాట్లాడను. నాది ఏ పాత్ర లేదు. దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి మనం అంతకంటే ఏం చేయగలుగుతాం సార్? అంతకంటే నేనేం చేయలేను కదా సార్. నాకు అంత దమ్ము లేదు, అంత సామర్థ్యత లేదు, అంత స్టామినా లేదు, అంత పవర్ లేదు నాకు. నేనేం చేయగలుగుతాను? భగవంతుడు నువ్వే కాపాడు సార్ని. భువనేశ్వర్ గారు చల్లగుండాలి, ఆ కుటుంబం బాగుండాలి, రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం. ఒకటి మాత్రం అన్న ఒకరోజు కేవీఆర్ పార్క్లో బయటకు వచ్చాను. వాక్ చేసి వస్తే కుర్రాళ్ళు అందరూ ఒక 25 మంది 30 మంది తీసుకొచ్చి మైకులు పెట్టారు. అప్పుడే ఆ రోజు బుధవారం, బాగా గుర్తు నాకు. ఎందుకంటే మా దగ్గర పార్కులో వినాయకుడు ఉంటాడు. ఒక బొట్టు పెట్టుకొని బయటకు వస్తే, సార్ చంద్రబాబు అరెస్ట్ మీద మీరేమంటున్నారు సార్ అని. నాకు ఎక్కడో గాలిది నాకు వచ్చి, ఏందా అరెస్ట్? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గరను అవుటర్ రింగ్ రోడ్లలో గచ్చిబౌలి మన ఈ ట్రైనుల్లో చేస్తే అమెరికాలో కాదు, రండి అందరూ ఊళ్ళకి రండి, మీ సొంత ఊళ్ళకి రండి, మీ బొడ్రా దగ్గర కూర్చోండి, మీరు మాట్లాడండి, ధర్నాలు చేయండి. కరోనా వస్తే 2 ఏళ్ళు మనం అందరం ఖాళీగా కూర్చోలేదా? కరోనా వస్తే జాబులు చేసామా? కరోనా వస్తే 50% పీపుల్ సగం శాలరీ కూడా ఇచ్చారు. చీనాలు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక నెల రోజులు మన సార్కి సంవత్సరం చేయలేమా? ఈయన వల్లే కదా సార్. చిన్న మా విలేజెస్లో, మా ప్రాపర్ గుంటూరు దగ్గర కదా, మా విలేజెస్లో చాలామంది 2 బర్రెలను పెట్టుకొని పొన్నూరు గుంటూరు వచ్చి పాలు వండుకొని చిన్న అమ్ముకుంటా పిల్లల్ని ట్యూషన్ చదివించి, ఈ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో వాటిలో ఇట్లా చదివించి వాళ్ళకి ర్యాంకులు కూడా రాత్రి వాళ్ళు ట్యూషన్ చెప్పి చదివించి వాళ్ళు కొట్టడం, అమెరికా వెళ్ళిపోవడం, లైఫ్ సెటిల్ అయిపోవడం, బ్రహ్మాండంగా బతకటం. కొన్ని ఒక 10-15 ఏళ్ళు ఉధృతంగా జరిగిందండి. ఈరోజు అమెరికాలో కోట్లు సంపాదించే పిల్లలందరూ కూడా ఎంతో అద్భుతంగా సెటిల్ అయ్యి ఊహించాల. ఫ్లైట్లు ఎక్కుతామని కానీ, లగ్జరీ లైఫ్ అనిపిస్తామని కానీ, ఇంత అద్భుతంగా పుత్తామని ఊహించని వాళ్ళందరూ కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇతర దేశాల ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా బతున్నారంటే దానికి చంద్రబాబు గారే కారణమని నాకు బలమైన నమ్మకం సార్. అందరి నిరసనలు ఒక వ్యక్తిలో ఉంటే మీరు మాత్రమే సంకల్ప యాత్ర చేయాలని రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా మీ ఇంటి గడప నుంచి చేయమంటారు మహేంద్ర గారు, అది నా మొక్కది. ఏం చేసినా ఎందుకు ఇట్లా విచిత్రంగా? అది మరి దేవుడు నాకు కల్పించిన అవకాశం ఏమో నాకు తెలియదు. నేను నిజంగా మాట్లాడితే కాంట్రవర్సీలలో స్టేట్మెంట్స్ ఇస్తే గట్టి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ రోజు ఇది ఎలా ఉంది అని అంటే రాష్ట్రంలో ఎవరు చేయరు బండ్ల గణేష్ చేసే విధంగా అన్నట్టుగా ఇది ఉంది.
సంకల్ప యాత్ర యొక్క నిశ్చయం చేసుకున్నారు, బాగుంది. యాత్ర కొనసాగింపు బాగానే ఉంది, ఖచ్చితంగా చేశారు. ఈ రోజు 8వ రోజు అనుకుంటా, ఐఎమ్ నాట్ రాంగ్. 8వ రోజు ప్రయాణం ఎట్లా సాగుతుంది? నిశ్చయించుకున్న రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గడప నుంచి స్టార్ట్ అయ్యారు, మధ్యలో ఉన్నారు, స్వామివారి పాదాలు బ్రహ్మాండంగా దగ్గరికి ఇంకా 12 రోజులు చేసి స్వామివారి మెట్టు ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాం. అంతే, బ్రహ్మాండంగా చేస్తాం, డౌటే లేదు. ఎందుకంటే మొక్కుతున్నాం కదా సార్ కోసం. అవును. 8 రోజుల ఈ యాత్ర యొక్క అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే వస్తారు ఏదో సైలెంట్ గా, నేను వెళ్తా ఉంటే ఏంట్రా నాయన అని ఏమైనా అనుకున్నారా? జనం వస్తారు, ఇవన్నీ ఊహించలేదు సార్. అంత ముందు రోజు అది అది ఉండేది కదా, ఛార్జీ పీట్ ఉండేది కదా, దాన్ని రోజు ఇంట్లో పడుకొని 1 వీక్ ముందు వచ్చేవాడిని. తిరుపతి ఎన్ని రోజులు నడవచ్చు, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఊరికి చూసేవాడిని. అంటే లోపల చిన్న భయం ఏంటంటే, భయం అంటే మనం చేయకపోతే తప్పైపోతాం కదా సార్. అంతే కదా, మొదలుపెట్టి ఇక మీకు తెలియదు ఏముంది, మనం చెయ్యాలి. నేను ఇంట్లో చెప్పాను, నేను రోజుకి 25 కిలోమీటర్లు నడుస్తున్నాను, ఒక 5 రోజులు ఎక్కువ కావచ్చు, కానీ స్వామివారి పాదాలు ముట్టుకొని ఏడుకొండల స్వామిని టచ్ చేసి ఇంటికి వస్తా. తీర్చాల్సిందే మొక్కు, సమస్య లేదు. అసలే కరోనా సమయంలో మీ హెల్త్ బాగాలేదు, 3 సార్లు 3 సార్లు అప్పుడే చావు బతుకులు ఇవన్నీ చాలా న్యూస్లు విన్నట్టుగా కొంత టాక్ మీ ఫ్రెండ్ సర్కిల్. అనారోగ్యం ఉంది, ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో మీ మేడం గారు కానీ పిల్లలు కానీ భయపడలేదా? వాక్ చేసుకుంటూ పోవాలా దారి మధ్యలో, అసలే ఎండ, మీరు కొంత ట్యాన్ కూడా భయపడే అవకాశం ఉంటుంది. అయ్యి అసలు ఏముండదు. ఒక విషయం చెప్పంటారా, చంద్రబాబు గారి కోసం, ఆ కుటుంబం కోసం నేను ప్రాణం ఇస్తానన్నా నా కుటుంబం ఆనందంగా యాక్సెప్ట్ చేస్తా సార్. ఇది వాస్తవం. కుటుంబం కూడా, అది నా కుటుంబానికి తెలుసు సార్, అలా తెలుసు, వదిలేసేయండి, దీన్ని అడగద్దు మీరు దయచేసి. ఇంకోసారి చెప్తున్నా, ఏమంటారా, ఆ కుటుంబం కోసం నేను ప్రాణాలు ఇస్తానన్నా నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇది మీద డిస్కషన్ అవుతుంది. అది మా సార్కి తెలుసు, మా భువనకి తెలుసు, నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు, వదిలేసేయండి. ఒక రోజులో 25 అంటే బహుశా నేను ఇందాక కూడా విన్నా, లోకేష్ గారి సంకల్ప యాత్రను కూడా దగ్గరుండి మేము కూడా కొన్ని మానిటరింగ్ చేశాను. ఆయన 11 కిలోమీటర్లకే సాధ్యమైంది. 25 కిలోమీటర్స్ అంటే రాజకీయ నాయకుడు కూడా చేయలేనంత సాహసం చేస్తున్నట్టుగా ఉంది. దయచేసి మీరు రేపు ఒక్కరోజు నాతో పాటు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, కిక్ ఉంది సార్ వాకింగ్ లో, అలా అద్భుతమైన కిక్. కొంత చిలిపి ప్రశ్న అడిగేదా మిమ్మల్ని? అడగండి సార్. 25 కిలోమీటర్స్ నడిచే సాగుతుందా ప్రయాణం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలే బండ్ల గణేష్ గారు, మరి ఇది దేవుడి సంకల్పం. ఒక్క అడుగు తప్పుడు పడ్డా ఈ ప్రయాణంలో నేను సర్వనాశనం అయిపోతాను. అయ్య బాబోయ్, అంత నిష్ఠుంది. అయితే మొదలుపెట్టిన రోజు నుంచి కొండకి వెళ్ళే రోజు వరకు నేను నాన్ వెజ్ లేకుండా బతకలేను, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తప్ప. నాకు శనివారాలు కూడా ఉండేవాడు కాదు, నాన్ వెజ్ ముట్టుకోవాలా, ఏమి తినలా, నడుస్తున్నా. దేవుడి సంకల్పం సరిది. ఎవరితో అయినా గేమ్స్ ఆడొచ్చు, 7 గంటల వాడితో గేమ్స్ ఆడకూడదు. ఒక్క అడుగు తప్పు పడ్డా నేను సర్వనాశనం అయిపోతాను, అది వాస్తవం. బండ్ల గణేష్ గారి భక్తి ప్రయాణం ఎలా ఉంటుంది? యూజువల్లీ నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముతా సార్, దేవుడిని నమ్ముతారు, విపరీతంగా నమ్ముతా. నాకు ఎవరైనా తెలియనాడు ఎదురొస్తే కూడా భయపడతాను. నాకు అంత సెంటిమెంట్స్, విపరీతమైన సెంటిమెంట్. నేను విపరీతంగా నమ్ముతాను. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు గుడికి వెళ్తాను. నేను వెళ్ళిపోయి నా కుటుంబంలో ఎవరో ఒక టెంపుల్కి వెళ్తారు. మేము మా దేవుని నమ్ముకున్న కుటుంబం, మేము భక్తి. మా ప్రాపర్ దగ్గర కాకాని ఉంటుంది. మేము బేసిక్గా మేము శివభక్తులమి. శివుడిని మేము మా ఇంటి దేవుడిగా పూజిస్తాం. అందుకని మా అన్ని పరమేశ్వరాయన ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం, నేను చిన్నప్పటి నుంచి నా ఊహదే రాని దగ్గర నుంచి మా నాన్న ప్రతి సంవత్సరం మమ్మల్ని, నాకు బాగా గుర్తు, భుజాల మీద ఎక్కించుకొని కూడా తిరుమల తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. మాకు మా ఏడుకొండల వాడిని, ఆ శివుడిని మేము నమ్ముకున్నాం. మేము అట్లా ముందుకు వెళ్తాం. మేము భగవంతుడిని విపరీతంగా నమ్ముతాం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం అన్ని పూజలు చేస్తాం, అన్ని హోమాలు చేస్తాం. ఎందుకంటే మాకు దైవత్వం మీద మాకు అంత నమ్మకం. దేవుడి విషయంలో మాకు తెలిసి ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు సార్. ఒక పక్క మీరు ఎంతగానో ప్రేమించేటువంటి రాజకీయ నాయకుడు అనొచ్చు, సినిమా హీరో అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినైతే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడని విధంగా చాలా మాలల్లో కనిపిస్తున్నాడు. ఏదో ఒక మాలల్లో ఎక్కువగా కనపడుతున్నాడు. ఈవెన్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ధర్మం పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్స్, భక్తి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ, డిప్యూటీ సీఎం ఉండి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి మొన్న ఆయన రాష్ట్రం కాకపోయినా 30 కోట్లు అక్కడ శాంక్షన్ చేయడం చూసాను చిన్నప్పటి నుంచి. సో ధర్మం గురించి ఇంత స్ట్రాంగ్గా మాట్లాడే మీ హీరో గారు, మా హీరో గారు అందరూ సనాతన ధర్మం యొక్క టాపిక్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాబు గారు కూడా మాట్లాడారు అక్కడక్కడ, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విస్తృతంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే సనాతన ధర్మం గురించి, భక్తి గురించి చెప్పాలంటే ఫస్ట్ సనాతన ధర్మం గురించి మీకున్నటువంటి అనుబంధం
ధర్మం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నాకు దేవుడు అంటే విపరీతమైన నమ్మకం, దేవుడు అంటే విపరీతమైన భయం. మేము ప్రతిరోజు దేవుడిని నమ్ముకొని పోతాం. నాకు వచ్చిన కష్టాలు కానీ, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంలో కానీ నన్ను బయటపడేసినట్టు భగవంతుడే నమ్ముతా. నాకు ఎవరైనా సాయం చేసినా భగవంతుడు ఈ రూపాన్ని వచ్చి, మహేందర్ గారి రూపాన్ని వచ్చి దేవుడు చేశాడు రా అనుకుంటాం మేము ప్రతిరోజు. అంతేగాని ఆ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వను, నేను భగవంతుడికి ఇస్తాను. భగవంతుడి రూపాన్ని, భగవంతుడు పవన్ కళ్యాణ్ రూపాన్ని వచ్చి నాకు సినిమా ఇచ్చాడు రా అనుకుంటాను నేను. ఆయన అందులో చూసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి రూపాన్ని వచ్చి నాకు ఈ పని చేశాడు రా అని నేను అనుకుంటా. ఇంకొకటి ఎవరైనా సాయం చేసినా ఏడుకొండల వాడు చెప్పించాడు రా అంటే నేను భగవంతుని అంత గట్టిగా నమ్ముతాను. బండ్ల గణేష్ గారు వ్యక్తిగతంగా సనాతన ధర్మంని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు? నాకు సనాతన ధర్మం మీద వాటి మీద అంత పెద్ద కమెంట్ లేకుండా నాకు తెలియని విషయాలు నేను మాట్లాడి సార్. భక్తి మీద భక్తి మీద విపరీతమైన ఉంది. నా 16th ఇయర్, నా 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 41 రోజులు శబరిమల వెళ్ళాను సార్. 18 నేను ఇప్పటి వరకు 34 సంవత్సరాలు శబరిమల వచ్చాను. 34 years నాకు అయ్యప్ప స్వామి దగ్గరికి. అంటే ఆ 34లో ఒక 12 సంవత్సరాలు 21 days చేశాను. 18 days వితౌట్ ఫెయిల్, వితౌట్ బ్రేక్. 41 days 18 సంవత్సరాలు వేసాను సార్. 16వ సంవత్సరం నుంచి మేము అంత బాగా పూజ చేస్తాం. మా మదర్ ఈ రోజుకి కూడా మా ఇంట్లో పూజలన్నీ ఏదాకా పచ్చి మంచిగా తాగుతాం. నా తల్లి, మా అమ్మకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ రోజు కూడా నేను గొడవ చేస్తాను, అమ్మాయి తిని స్నానం చేయమ్మా ప్లీజ్ అని అడుగుతాను. ఇప్పుడు ఓపిక ఉంది కదా, నేను పూజ అయినాకే చేస్తానంటది. మా ఇంట్లో ఉదయం 6 మా అన్నిళ్ళల్లో పూజలు అయిపోవాలి మాకు. మేము అంత నమ్ముకుంటాం దేవుడిని. మీరు నమ్మేటువంటి గురువుగారు అంటారో మరి ఏమంటారో, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సనాతన ధర్మం గురించి వేదికల మీద ఆ స్థాయిలో మాట్లాడడం, ఆయన భక్తి గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ఆయన చిన్నప్పటి నుంచి, నాకు తెలిసిన దగ్గర నుంచి అప్పుడు చాతుర్మాసం 4 నెలలు ఒకే పూట భోజనం చేసేవాడు ఆయన సార్ హీరో గారు. ఆయన విపరీతమైన భక్తుడు సార్. మరి ఆయన మీద వచ్చే విమర్శలు, ఇంట్లోనే ఇట్లా క్రిస్టియానిటీ ఉన్నటువంటి పాప ఉంది, బాప్తిజం తీసుకుంది, వైఫ్ ఇలా అనే చేసే విమర్శలకి ఎలా సార్? ఆయన గురించి తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడు సార్. పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన భక్తుడు, ఆయన దేవుడు అంటే విపరీతమైన నమ్మకం. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి అర్హత ఉంది ఉన్న వ్యక్తి ఆయన. ఆయన దైవత్వం మీద నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయన కూడా నాకు విపరీతం, నాకు దేవుళ్ళు అంటే మా అమ్మ బాస్ కదా నా జీవితానికి ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే వాళ్ళ గురించి అది తప్పు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. బండ్ల గణేష్ గారి వ్యక్తిగత సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు ఆ కుటుంబం ఈ కుటుంబం అని చెప్పి బాగా ప్రాధేయపడుతున్నట్టుగా కనపడతా ఉంటారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకు ఈ రకంగా? వ్యక్తిగత సక్సెస్ అంటే ఎట్లా? నేను మీరు సక్సెస్ అవ్వండి, ఈ రోజు చేసే పాదయాత్ర కూడా బాబు గారి గురించి, మీ గురించి ఏం కాదే? మీరు అది స్టేజ్ల మీద, వేదికల మీద నాకు అందులో ఒక్కొక్కరు, మీరు సాయంత్రం అయితే ముందు అవుతారు, ఇంకోటి సాయంత్రం అయితే ఫిల్మ్ క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ కొట్టాడు, ఒకటి సాయంత్రం అయితే ఇంకోటి చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో కిక్ ఉంటుంది. నాకు ఈ పనిలో కిక్ ఉంది, నాకు ఏది కిక్ ఉంటే నేను అదే చేస్తాను. అంతేగాని నాకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను జనం కోసం బతకను. నా కోసం నేను బతుకుతాను, నా కుటుంబం కోసం నేను బతుకుతాను. నేను నమ్ముకున్నాను ప్రే చేయడంలో నాకు కృతజ్ఞత ఎక్కువ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కేఎస్ రామారావు గారి దగ్గర ఒక 4 నెలలు వర్క్ చేశాను. ఈ రోజు గారిని గురువుగా భావిస్తా. నాకు ఇప్పుడు వినోద సినిమాలో అవకాశం శ్రీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారిని ఈ రోజు కూడా నా గురువులుగా భావిస్తా. ఇప్పుడు ఒకసారి 1వ తరగతిలో మా మాస్టర్ గారు, వాళ్ళు రాపించిన మాస్టర్ గారు ఉంటారు, ఆయనతో ఈరోజు కూడా మాట్లాడుతుంటా. నాకు ఎవరైనా సహాయం చేస్తే చచ్చిపోయేదాకా మర్చిపోలేను. కొందరు ఉంటారు, ఈరోజు నేను పదవులు ఇచ్చినా, ఈరోజు సహాయం చేసినా అవ్వంగాలే కొత్త ఫ్రెండ్ రాగాలే పాత ఫ్రెండ్ వదిలేయటం, పాత వ్యక్తిని వదిలేయటం, పాత మనిషిని వదిలేయటం, లబ్ధి పొంది నాకు ఆయన మర్చిపోవటం, తెలియని ప్రవర్తించటం, చూసి నవ్వటం, ఆర్టిఫిషియల్గా నవ్వటం, ఇంట్లో ఉండి లీడర్ని పెంచటం, వీటితో పని లేకపోతే వాడి ప్రవర్తన వేరుగా ఉంటాం. కొందరు కలవడం నాకు అట్లా ఉండదు. నాకు స్నేహితులు అందరూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లా స్నేహితులు ఉంటారు. నేను పాదయాత్ర మొదలు పెడితే నా ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ నిన్న సింధనూరు నుంచి నిన్న వచ్చాడు, కర్నూలు, ఆనందబాబు నా ఫ్రెండ్. 1వ తరగతి నుంచి నాకు 6వ క్లాస్ వరకు నాకు క్లాస్మేట్. వాడు కూతురు తీసుకొని వచ్చాడు నిన్న. నా క్యారెక్టర్ అది. ఊరికే ఫ్రెండుల్ని చెట్లు మార్చినట్టు, మనుషుల్ని సహాయం చేసినాడిని, వస్తువులు కార్లు మార్చినట్టు నేను మార్చను. ఒకసారి చేయి పట్టుకున్నాను సత్యదాకోదం, అది నా క్యారెక్టర్. యాత్ర ప్రారంభమై ఈ రోజుకి 8 రోజులు అయింది. బాబు గారి నుంచి ఏ రకమైన స్పందన? నేను స్పందనలో నాకెందుకు సార్? నేను వాళ్ళ స్పందన కోసమో వాళ్ళ అభిమానం కోసమో నేను చేయట్లా. నా మనస్సాక్షి కోసం నేను చేస్తాను. నాకు ఎవరి స్పందన అవుతుంది. నాకెందుకు స్పందన? నాకెందుకు చెప్పండి సార్?
నేను ఎక్స్పెక్ట్ చేస్తే నాకు స్పందన కావాలి. నిజంగా అంత సెల్ఫ్లెస్ గా చేస్తారా సార్? మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది ఏడుకొండల వాడి దీక్ష, ఏడుకొండల వాడి పాదయాత్ర, నేను చేస్తున్నా, వదిలేసేయండి అంతే. సరే, బాబు గారు రిలీజ్ అయిన రోజున మీ అనుబంధం చెప్పండి, అనుభూతి చెప్పండి. అప్పుడు ఏమిటో సార్, అందరు కోట్ల మంది అనుబంధం ఎట్లాగో నాది అంతే, కోట్ల మంది ఆనందం ఎట్లాగో నాది అంతే. తెలుగు ప్రజలందరూ ఇట్లా ఇట్లా ఒకే రోజు బోన్లో ఉన్న పక్షులు ఎగిరితే ఎంత ఆనందపడి అట్లా అందరూ ఆనందపడి, అందరిలో నేను ఒకడిని. నేనేం గొప్పగా సార్, నాకంటే ఆయన అభిమానించే వాళ్ళని కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు, నాకంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మన అమర్లు అంటే వాళ్ళు ఉన్నారు. ఇలా ఈయన ఎంత క్యారెక్టర్ ఉన్నాడండి. ఈయన బళ్ళు రిపేర్ చేయండి, ఓటు పెట్టేయండి, ఎంత దమ్ము కావాలి ఆయన ముందు, నేను ఎంత చెప్పండి. అంతే కదా, 100%. నేను ఎవరికన్నా ఉంటుందా నా దగ్గర ఈ పార్టీ వాళ్ళ బళ్ళు రిపేర్ వర్క్ చేయని వర్క్ అని పెట్టాడండి, అది క్యారెక్టర్. అది ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. అట్లా అందులో మన కిక్ ఉంది. నాకు సహాయం చేసిన వాడిని నేను వెలిట్ చేసుకుంటే కిక్ ఉంది. మిమ్మల్ని ఇంతకుముందు గతంలో చాలా మంది రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ కొంత చాలా సూటి ప్రశ్నలు అడిగి అయితే ఇబ్బంది పెట్టారు. నేనైతే ఆ రకంగా ఇబ్బంది పెట్టాను, కానీ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ కొంత ఈ గుసగుసలకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ కోణంలోనే అడగడం తప్పితే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. జైలు అనుభవం మీకు కూడా ఉందనేసి విన్నాం. లేదు, ఈ బౌన్స్ అయిన విషయంలో లేదు, చెక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అది అయిపోయి 50 రోజులు అరెస్ట్, 10 రోజులు అరెస్ట్, అవన్నీ అబద్ధాలు, సెల్లులో ఉన్నట్టు అవన్నీ తెలియకుండా మీరు అడిగితే అదే అది ఊరికి మీ దానికోసం అడిగితే అది మీ తప్పు. అది నా గురించి అని కాదు, మీడియా కథనాలు రాసినప్పుడు నేను చాలా మీకేం పని ఉంటుంది సార్, ఏం పని ఉంటుంది, చాలా మందికి ఏం పని ఉంటుంది. మీ రేటింగ్ పెంచుకోవాలి, మీ క్రెడిబిలిటీ పెంచుకోవాలి, మీ ఐడెంటిటీ పెంచుకోవాలి. మీ ఐడెంటిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి, జనంలో క్రేజ్ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి గెలాలి, జనంలో క్రేజ్ ఉన్నాడని గెలాలి. దాన్ని పోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎవరు చూడరు. అందుకని ఊరికే టైం పాస్కి ఒక అనే ముందు మీకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ లాగే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, నా పిల్లల్లాగే వాళ్ళకు కూడా ఒక పిల్లలు ఉంటారు. నేను ఇంటర్వ్యూలు చేసి ఇట్లా పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ డబ్బు ద్వారా నా కుటుంబాన్ని నేను తింటున్నానా, తినేటప్పుడు ఆ రక్తపు కూడు నేను తినకూడదని మీరు మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎవరిని పిచ్చి ప్రశ్న చేయరు. జీవితంలో ఈ పిచ్చి క్వశ్చన్లు వేసి బతకవసరం లేదు సార్, కూలి పని చేసుకుని కూడా బతకొచ్చు. నేను జీవితంలో ఒకటే అనుకుంటే ఎప్పుడైనా ఏమవుతుంది, మ్యాక్సిమం చచ్చిపోతాం, ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే కదా. నేను ఎప్పుడు 100 సార్లు చెప్తాను, చచ్చిపోవటాన్ని ఇష్టపడ్డాడే జీవితంలో ఏదైనా సాధించదు. నేను చావును కూడా ఇష్టపడుతుంటా సార్ గురుగారు. ఐఎమ్ రెడీ టు డై. ఏ రోజు దేవుడు ఏం రాస్తే జరిగింది అంతే. అంతేగాని ఎవరినో బాధ పెట్టి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరినో ఉన్నది లేని రంకు అంటగట్టి, ఎవరినో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ దాని వచ్చి ఆ వ్యూస్ ద్వారా ఆ డబ్బు ఆ రక్తం పొడి తినే బదులు చచ్చిపోవటం బెటర్. నేను మీ ద్వారా ఆ రాసి అట్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఆ రాత రాసి లబ్ధి పొందే కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మీ జీవితానికి వాల్యూ అని మీ ద్వారా చెప్తున్నా. సూపర్. ఈ సచిన్ జోషి గారి ఆయన కేసులో అవన్నీ అయిపోయిన చరిత్ర సార్, విషయంలో అవన్నీ అయిపోయినాయి సార్, అవన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిట్టేవాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు అయితే లైఫ్ శత్రువు అనేవాడు మనిషికి ఉండాలి సార్. అవన్నీ అనవసరమైన టాపిక్. ఒక విషయంలో సక్సెస్ అనేది ఒకేసారి చూశారు అని నా ఉద్దేశం. సక్సెస్ చూసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫెయిల్యూర్స్ అయ్యి సైలెంట్ అయిపోయారు అనేది బయట వాళ్ళ ఆవేదన. అంటే మీ ఫ్యాన్స్ తక్కువేం లేరు. ఈరోజు రాష్ట్రంలో మీరు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది మిమ్మల్ని కోరుకుంటున్నారు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఒక్కసారి గబ్బర్ సింగ్ తో సక్సెస్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీ హిట్లు తీసేసారు. ఎన్టీఆర్ గారు కేరళ పెద్ద హిట్లు తీశారు. అవును, ఎన్టీఆర్ గారి విషయంలోనూ నేను తీసిన సినిమాలు ఒక సినిమా కూడా నాకు నష్టం లేదు. ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. నా జీవితంలో అత్యంత సక్సెస్. నేను చదువుకున్న చదువుకి, నా కుటుంబ నేపథ్యానికి, నా ఫ్యామిలీ దానికి, నా జీవితంలో నేను అనుభవిస్తున్న స్టేటస్కి, నేను బతుకుతున్న బతుకి, నా జీవితంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని. 2 విషయాలు సూటిగా అడగనివ్వండి. సినిమాకి చాలా గ్యాప్ ఇచ్చారు, 5 సంవత్సరాలు అవుతుందా? 9 ఏళ్ళు అయింది సినిమా తీసింది. ఎందుకు అంత గ్యాప్ అనేది ఒకటి. లాభం లేని పని ఏది చేస్తే అది నేరం సార్. అది మీరు ఈ వృత్తిలో మీకు లాభం లేకుండా ఫ్రీగా చేస్తుంటే మీ అంతగా మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అన్నారు. ఈ రోజు వ్యాపార రీత్యా ఈ రోజు సినిమా నాకు రిస్క్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్ అనిపించలేదంటే ఈటీవీ విన్ ద్వారా చిన్న సినిమా సక్సెస్ కొడుతుంటే వాళ్ళతో 4 సినిమాలు టైప్ అయ్యి ఇప్పుడు మొదలుపెట్టింది. ఎందుకంటే చిన్న సినిమా ఈ మధ్య లిటిల్ హార్ట్స్ కానీ, రాజు విడ్స్ రాంబాయ్ కానీ చిన్న సినిమా ఎక్కువ డబ్బు కలెక్ట్ చేస్తుంది. 100 కోట్లు తీసి ఈ మధ్య నా మిత్రుడు సినిమా తీశాడు, 200 కోట్లు నష్టపోయాడు ఒక సినిమాలో. అట్లాంటి నష్టం నాకు వస్తే నా ఫ్యామిలీ వెళ్ళిపోవాలి. గేమ్ ఆడాలి, గేమ్ ఆడాలి, గ్యామ్లింగ్ ఆడకూడదు. ఆట ఆడాలి, పిచ్చి ఆట ఆడకూడదు. మనం గోలీ 4 ఉంటే కొడితే 1 తగలాలి.
4 తగలకుండా పోతే లైఫ్ పెళ్ళాంకల రోడ్డు మీదకి వచ్చేస్తారు. అట్లాంటి పని నేను చేయటం ధర్మం కాదని ఫీల్ అయి నేను చేస్తాను. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉండి సినిమాకు దూరంగా ఉంటున్నారు అని అంటే బేసిక్గా రాజకీయాలు చేయడం రాదేమో అని నా ఉద్దేశం మీ గురించి. డిస్ట్రిబ్యూటర్ల యొక్క ప్రమేయము చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, సినిమాల్లో చాలా రాజకీయాలు ఇన్వాల్వ్ అయినట్టు మొన్న దిల్ రాజు గారు మాట్లాడిన కొన్ని విషయాలు. ఎన్ని అబద్ధాలు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? ఎన్ని అబద్ధాలు సార్. సక్సెస్ ఉంటే నా అంత మనగాడేడు అనుకుంటాం ఇండస్ట్రీలో. ఎవడైనా సార్, నేను మనిషి అన్నాడు ఎవడకైనా, మనుషులు అందరూ ఒకటే అతిథులు. ఎవడన్నా అందరం మనుషులమే సార్. 130 కోట్ల భారతీయులు, 130 కోట్ల మనస్తత్వాలు, 130 కోట్ల ఆలోచనలు. సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ రంగాలే. నా అంత సక్సెస్ ఎవడో తీయలేడు. నేను ఎవడో కష్టపడ్డాడు. మనం మంచి సినిమా తీస్తాం, జనానికి నచ్చవచ్చు నచ్చపోవచ్చు. సినిమా ఆడకుండా ఇది ఫ్లాప్ అవుద్దని ఎవడు తీయడు ప్రపంచం. ఇది ఫ్లాప్ అవుద్దని క్లాప్ కొట్టేవాడు ఎవడంటే తీసుకురండి ఇండియాలో. ఎవడు చేస్తాడు సార్? అంతే కదా. 100 మంది నామినేషన్ వేస్తారు, 100 మందికి ఓడిపోతాడు నామినేషన్ వేస్తాడు సార్? అంతే కదా. నిజం చెప్పండి సార్. ఏదైనా హోప్తోనే. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ కావాలన్నా, చంద్రబాబు నాయుడు కావాలన్నా, నారా లోకేష్ కావాలన్నా అనే కదా సార్. అందరూ ఏం అదేగా. అంతే. ఎవడో ఒకడు అవుతాడు. వాళ్ళని చూసి మనం నేర్చుకొని వాళ్ళ వెనకాల నడవాల్సిందే. కానీ మనం అవ్వాలని ట్రై చేస్తే ఇప్పుడు 53 ఏళ్ళు వచ్చినాయి కదా సార్. ఇంకేమొచ్చింది? 50 కూడా వచ్చేసింది. 53, 53. ఇంకేమంటే చెప్పండి. ఇక మనం ఊగొట్టడం, వెళ్ళిపోవటం. ఒక మనిషిని నమ్మాలి. ఒక నమ్మితే చేతులు కూడా సార్ 25-30 ఏళ్ళు జర్నీ చేయాలి. అట్లా అదే. ఒక విషయం కొద్దిగా క్లుప్తంగా చెప్తారండి. అంటే చిన్న సినిమాలు కూడా 200 కోట్లు వసూలు చేసినాయి, 100 కోట్లు, 50 కోట్లు కూడా వసూలు చేసిన ఇండస్ట్రీ మాది, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ. కానీ వస్తున్నటువంటి వాదన ఏంటంటే ప్రొడ్యూసర్లు ప్రధానంగా, లేదంటే డిస్ట్రిబ్యూటర్ల మీద వచ్చేటువంటి విషయాలు, ఆరోపణలు ఎలా ఉన్నాయంటే ఇండస్ట్రీ 3 ప్రొడ్యూసర్ చేతిలో, ఇండస్ట్రీ ఆ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో. ఏ 3 ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి చెప్పండి. నేను ఏం చెప్తే బాగుంటుంది చెప్పండి. అయితే దిల్ రాజు అంటారు, లేకపోతే అల్లు అరవింద్ అని అంటారు. మీరు ఫేస్ చేసింది ఏంటి? భగవంతుడు సాక్షిగా నిద్రమాత పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ షీట్ ఆలోచించుకుంటే గుండె పగిలిపోతుంది సార్. ఎన్ని ఊరికే ఇది ఈ వైకుంఠపాడులో ఎప్పుడు పాము గరుస్తుందో, ఎప్పుడు నిచ్చినెక్కుతుందో వాడికి తెలియదు ఈ సినిమా ఇండస్ట్రీలో. మీరు అన్నారు చూడండి, 9 సంవత్సరాలు ఈ సినిమా తీశారు. పాము గారిస్తే మళ్ళీ నెచ్చినెక్కలేని భయంతో నేను సినిమా జోలికి వెళ్ళా. పెద్ద సినిమాలకి భయపడ్డారు. భయం అంటే జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త కదా సార్. మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీని మిస్ అయిపోయామంటే మనం తట్టుకోలేము సార్. జాగ్రత్తగా ఉండాలి జీవితం. బేసిక్గా మిమ్మల్ని రిస్క్ టేకర్ అని అంటారు, మరి మీరు భయపడతారు? రిస్క్ టేకర్ అంటే సినిమా డబ్బు విషయంలో రిస్క్ టేకర్ కదా సార్. నెవర్. నేను ఆశ చూసి బతుకుతాను, జాగ్రత్తగా ఉంటాను. నా కుటుంబ నేపథ్యం కానీ మేము చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటాం. నేను చిన్న కష్టం అంతేగాని ఈ ఇంత పెద్ద గేమ్ పెద్దదైపోయింది. పెద్ద వేల కోట్లు ఉన్న కంపెనీలు గేమ్ ఆడే గేమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నిజంగా ఎవరి చేతిలో లేదా? నిజంగా మంచి ఎవరి చేతిలో పరిస్థితి ఉందా కాదా? లిటిల్ హార్ట్స్ ఎంతలో తీశారు సార్? లిటిల్ హార్ట్స్ సినిమా 2 కోట్లలో తీశాడు రాజు వేడ్స్ రాంబాయ్. చింపి చాటేసిన సినిమా. 500 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు కట్ చేసింది. మన చేతుల్లో లేదు సార్ సినిమా ఇండస్ట్రీ. ఎవరు నా చేతుల్లో ఉందనుకున్న ఫీల్ అయిన ఎవడైనా ఆడు పప్పులో కాలేసినట్టే. నాకు తెలిసి ఆ మాట ఎవడో అనుకోడు, జనం అనుకుంటారు. మేమే శాసిస్తాం, మేము చెప్పినట్టు ఎందుకు ఇస్తారు సార్? నిన్నటి ఈనాడు హెడ్డింగ్ ఏంటి సార్? ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఏందన్నా? మొన్న మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఎవరిని చేశారు లాస్ట్ ఇంటర్వ్యూ? కమిషనర్ గారిని చేశారు. అందులో 3వ క్వశ్చన్ ఏంటి? ఏమో ఇంకా మీరు చెప్పాలి. మీరే అడిగింది మీకు గుర్తులేదు. పక్కా సంగతి కూడా గుర్తుంటుంది సార్. ఏంది సార్ మీరు? ఎందుకు సార్ గురుగారు నిన్న జరిగింది ఎవడో గుర్తు పెట్టుకుంటాడు సార్. నిన్న అప్పుడు అది జరిగిందంట అన్నప్పుడు నీకు దాంతో ఎందుకు ఎన్ని వాట్ ఈస్ నెక్స్ట్? రేపేంది? గతం గురించి ఆలోచించేవాడు ఎవడో జీవితంలో పైకి రాడు. గతం గురించి తోముకున్నాడు ఎవడో జీవితంలో పైకి రాడు. రేపేంటి? రేపు ఎలా వెళ్ళాలి? రేపు ఏం చేయాలి? మన క్యారెక్టర్ ఏంటి? మనం ఎట్లా పైకి రావాలి? మనం ఏం సాధించాలని తపనున్నాడే ఈ జీవితంలో పైకి వస్తాడు. చంద్రబాబు గారు 52 ఏళ్ళు జైల్లో ఉండి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 2 సార్లు ఓడిపోయి అబ్బా అని టెన్షన్ పడితే ముఖ్యమంత్రి అయ్యేవాడా? రాష్ట్రాన్ని శాసించేవాడా? ఇవాళ ఇండియాలో ఆ కూటమిలో ఒక అద్భుతమైన పొజిషన్లో ఉండేవాడా? వాట్ నెక్స్ట్? ఓడిపోయాం, నెక్స్ట్ ఏంటి సార్? అంత పెద్ద మనిషి అసెంబ్లీలో ఏడ్చాడు సార్. ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. ఏడ్చాడు సార్. ఆయన వయసుకి ఒక దేవత లాంటి భార్యను పట్టుకొని కూడా ఎక్కిరించారు సార్ అసెంబ్లీలో. తట్టుకున్నాడు. మంచి గుండె కాదు రాయి చేసుకున్నాడు. జనం కోసం బతికాడు. నేనేంటో చూపించాలన్నాడు. మామూలుగా 60 సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్న ఈ రోజుల్లో 60 ఏళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే రిటైర్మెంట్ పెట్టింది సార్. 75 ఏళ్ల వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేస్తూ నేనేంటో చూపించాలని తపన పడుతున్నాడంటే ఆయన సెల్యూట్ చేయాలా? ఏం చేయాలా మహేంద్ర గారు? మరి ఓవర్ కదా ఆమె డిస్కషన్ ఎందుకు? ఇంకా అది వద్దు, అది తీసేయండి.
కొత్త క్యారెక్టర్ చెప్పండి. ఇప్పుడు 9 ఏళ్ల పాటు సినిమాకి దూరం ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయ్యారా మీరు? సక్సెస్ లో ఉన్నప్పుడు ఉండే సక్సెస్ ఫ్రెండ్స్ వేరే. ఈ రోజు నా వ్యక్తిగతంగా మీ అనుభూతిని అనుభవాల్ని ప్రాపర్ గా చెప్పండి. నిజంగానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆ చెంత వెంకటేశ్వర స్వామి షాక్. ఇండస్ట్రీలో నాకు ఈ రోజు అత్యంత స్నేహితులు ఉన్నారు. నేను ఎవరికన్నా 1 call away. సంవత్సరాల నుంచి 9 ఏళ్ళు సినిమా తీసా. మా ఇంట్లో దీపావళి పార్టీ చేసుకుంటే ఎంతమంది వచ్చారో వీడియో కొట్టి చూసుకోండి సార్. అది నా స్టామినా సార్. ఎందుకు దాని డిస్కషన్ మీకు. నేను ఈ రోజు కూడా నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రైటర్ BVS రవి లాంటి వాడు. కానీ పోనీ మీరు ఇలా అడగనివ్వండి, ఇలా అడిగితే మీరు చెప్పేలా లేరు. ఎలా అడిగినా 9 ఏళ్ళు సినిమాకి దూరంగా ఉన్నాక బండ్ల గణేష్ పని అయిపోయింది అని చెప్పి కట్ అయిన ఫ్రెండ్స్ లేరా? 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ వ్యక్తిగతంగా లేదు. కొందరు ఉండొచ్చు, అది వాళ్ళ కర్మ. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, రేపు భవిష్యత్తులో బాధపడతారు. ఈయన ఎందుకు మిస్ అయ్యామని బాధపడేవాళ్ళు చాలా ఉంది. ఆ రోజుల దగ్గరికి వచ్చినాయి, ఆ రోజు త్వరలో ఉన్నాయి. నాకు తెలిసి నేను బై గాడ్ ఒకళ్ళిద్దరితో దూరంగా ఉన్నానేమో, కానీ ఆల్మోస్ట్ అందరితో నేను ఈ రోజు కూడా అందరితో, చాలామంది సినిమా డైరెక్టర్లు అందరితో ఈ రోజు కూడా ప్రతిసారి మాట్లాడుకుంటూ క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటున్నాను కూడా ఈ రోజు కూడా. ఏదో ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పడం ఎందుకులేండి, వాళ్ళు అనుకోకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాల ద్వారా, వాళ్ళ వ్యక్తిగత సమస్యల ద్వారా నేను దూరం ఉండొచ్చు. ఆ పేరు ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. కథ వాళ్ళందరూ కూడా వీళ్ళు అత్యంత సన్నిహితులు నాకు ఉన్నారు సార్. సినిమాకి 9 ఏళ్ళు దూరం ఒకటి, ప్రధానంగా ఇంకో గట్టిగా చెప్పాలంటే రాజకీయ పరంగా మీరు ఇచ్చిన రాజకీయాలు ఇంట్రెస్ట్ కాదు సార్. అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పార్టీ పరంగా మీ వాయిస్ అంత గట్టిగా వినిపించారు. పార్టీ మరి మిమ్మల్ని నాకు సార్ అసలు కనీసం దగ్గరకు చేసినట్టు ఒక ప్రోటోకాల్ పోస్టో వెళ్ళినప్పుడు సార్ మీకు తెలుసా, నేను ఎవరినైనా నోరు తెరిచి అడిగిన రోజు నేను ఇప్పటి వరకు అడిగింది కానీ నాకు ఇమ్మని ఇంత మట్టికి ఒకటి అడగలేదు సార్. నేను అడగను కూడా. దాని మీద కిక్ లేదు సార్. నా లైఫ్ వేరే కిక్ ఉంది నాకు. ఆ పోస్టుల మీద నాకు కిక్ లేదు అసలు. రాజకీయ పరంగా ఎందుకు ఆగిపోయారు మరి? నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఇంట్రెస్ట్ అంటే నాకు ఒక రకమైన నేనేంటో ఒక విచిత్రం. బేసిక్ గా మీరే కొద్దిగా జాలిగా ఉండే అని అంటారు. నేను ఒక టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న మాట వాస్తవం. తర్వాత ఈ ఎలక్షన్లు ఈ ఎడావుడు చూసి ఇంత కష్టం నేను పడలేని డౌట్ వచ్చింది సార్. అంటే రాజకీయ పరంగా మీరు ఆగిపోదాం అనుకున్న వ్యక్తిగత నిర్ణయమా, లేకపోతే ఈ రాజకీయాలు ఇంకా సూట్ అవ్వదు అని ఏదో పిరికితనంగా ఆగిపోవటం ఒక ఎత్తు అయితే, రెండోది ఆగిపోదాం అబ్బాయి రాజకీయం వేరు అనడం ఒకటి, ఆపర్చునిటీస్ దొరకక రాజకీయాలకు దూరంగా ఉండటం ఒకటి. మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు ఆ విషయంలో? ఈ రాజకీయాలు మనకు సూట్ అవ్వేమో భయంతోనే దూరం. మీ ఓన్ నిర్ణయం? ఓన్ అంటే నేను ఫైట్ చేయకపోతే, నేను కష్టపడకపోతే, నేను అన్నీ చేయకపోతే నా కుటుంబం ముందుకెళ్ళటం కష్టం. నా కుటుంబాన్ని నేను ఫస్ట్ నా ఫ్యామిలీని సేవ్ చేయాలి, నా పిల్లల్ని ప్రయోజకం చేయాలి, నేను మనకి సెటిల్ అవ్వాలి. అవన్నీ కాకుండా నా టైం అంతా పెట్టానంటే తప్పైపోతాను. నా భయం ఒకటి. అంతేగాని నేను అనుకుంటే కాదని ఉండదు సార్. మర్చిపోండి మీరు మహేంద్ర గారు, నేను చెప్తున్నా, నేను ఇది అనుకుంటే కాదని ఉండదు. ఎందుకు ఆగిపోయారు రాజకీయం? నేను చెప్తున్నా కదా, రిస్క్ అయిపోతానేమో, వీళ్ళు అన్యాయం అయిపోతారని పిల్లలు. నాకు 3 పిల్లలు అన్యాయం అయిపోతారు. కొన్నిసార్లు మీ గురించి కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు కదా. నాకు ఎవడో బండ్లన్నా నువ్వు కనుక అసెంబ్లీలోకి పోతే నాకింతేది రాకపోతుందా, ఎవరైనా మనం అవన్నీ వాళ్ళ కోసం కూడా మీరేమో నాకు అట్లా నా గురించి ఆశించేవాళ్ళు ఎవరు లేరు సార్. నాకు సంత సహాయం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నాకు ఆశించేవాళ్ళు లేరు. రాజకీయాలకి దూరం అయినప్పుడు బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది కదా. నేను అసలు నా జీవితంలో బాధపడను సార్. మీకు తెలియదు, గంట ఒక నైట్ నిద్రలేవగల కథ రేపు నిన్నటి గురించి ఆలోచించండి. మీకు ఇందాక చెప్పే కదా, మీరు కమిషనర్ గారిని 3వ క్వశ్చన్ ఏంటి సార్ అని అడిగి మీరు చెప్పలేదు. నేను నిన్నటి గురించి ఆలోచించని గుర్తు కూడా పెట్టుకోను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఎట్లా పైకి రావాలి, ఎట్లా మనం ఏంటి, మనకేంటి. ఇప్పుడు చాలా మంది బయట మిమ్మల్ని విమర్శించేది ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, సినిమాలకి దూరంగా ఉన్నాడు, ఈయన పని అయిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అనుకోని వాళ్ళు ఆనందపడుతూ ఉండమనండి. నా పని నేను చేసుకుంటా. వాట్ ఈజ్ బండ్ల గణేష్, వాట్ ఐ యామ్, ఐ నో వెరీ వెల్ అబౌట్ మీ. నేను నిద్రలేవంగానే నేనేంటో నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను నా కుటుంబంలో నేను నా పిల్లలతో నేను ఎట్లా ఉంటానో నాకు తెలుసు, నా హృదయం ఏంటో నాకు తెలుసు, నేను నమ్మిన వాళ్ళ కోసం నేను ఎట్లా ఉంటానో తెలుసు, నాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళతో నేను ఎట్లా ఉంటానో తెలుసు. అంతేగాని నేను జనాన్ని చెప్పుకొని, నేను పేపర్లో యాడ్ వేసుకొని చెప్పుకోని అవసరం నాకు లేదు. నా మనస్సాక్షికి నేను ఆన్సర్ ఇచ్చుకుంటే, నా మనస్సాక్షి నేను తృప్తిపరచుకుంటే దానికంటే గొప్ప విషయం నాకు ఏది లేదు సార్. సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పాలంటే, సినిమాలో ఉండే అనుభూతి అంటే మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలన్నా, పోనీ రాజకీయాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు? ఎవడైనా కష్టపడితే బాగుంటుంది సార్. సినిమా ఫీల్డ్ అద్భుతమైన ఫీల్డ్. సినిమా ఫీల్డ్ ఎవడైనా బాగుంటుంది. కానీ ఈ టైంలో నాలంటాడు అంత పెద్ద గేమ్ ఆడే స్థాయి
అంత కెపాసిటీ లేదని భయపడుతున్నాం. ఇప్పుడు చిన్న సినిమాలు ఎవరిదైనా ఏ స్థాయి అయినా ఎవరైనా ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ కొట్టాలని రిస్క్ ఉంటుంది కదా సార్. అంతే. సక్సెస్ లేకుండా మంచి టీచరో ఒక హెడ్ మాస్టరో లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి మెంత ఈ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 50,000 వస్తాయి, రిటైర్డ్ 1,50,000 వస్తాయి. మనం రిటైర్డ్ అయినప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఈ డబ్బులు ఇంత సేవ్ చేసుకొని పిల్లల్ని చదివించుకోవచ్చు. 60,000 రిటైర్డ్ అవ్వచ్చు. 80,000 నేను చచ్చిపోతే నువ్వు బతికొండగా నీకు ఇంత పెన్షన్ వస్తుంది. ఇది జీవితం. మనం ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండొచ్చు. ఇదమ్మా ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ పండగకు వస్తే ఇది కొనుక్కోవాలి, ఈ బట్టలు కొనుక్కోవాలి, మనం ఇవి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. నేనేమో గోల్ కొట్టాలి, అద్భుతాలు చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, అద్భుతమైన అన్ని 52 అంటున్నారు. మరి ఇంకా అద్భుతాల గురించి ఆలోచించవచ్చు. ఏదా 52 అద్భుతాలు చేస్తా సార్. ఏమో బాబు గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు. మరి మీరు ఆయన 74, మీరు 52 అంటే 20 సంవత్సరాల తేడా. కొందరిని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగానే వాళ్ళని చూసుకోవాలి, కానీ వాళ్ళ స్ఫూర్తి తీసుకునే స్థాయి మంది కాదు సార్. రాజకీయ అనుభవం గురించి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఏమి లేదు, మన పని మనం చేసుకోవాలి. బేసిక్గా రాజకీయాల్లో నిజం చెప్తున్నా మీకు, ఎవ్వరు ఎవరికి సహాయం చెయ్యరు. రాజకీయాల్లో సహాయం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే. మనం ఎక్స్పెక్ట్ చేస్తే మన పతనానికి నాంది. పదవి రాకముందు వాళ్ళ ప్రవర్తన వేరు, పదవి రాగాలే మంత్రులు అవ్వంగాలే మంత్రులు అవ్వంగాలే చాలామంది వాళ్ళు అతీతమైన శక్తులమే. మేము ఈ ప్రపంచంలో వేరేగా పుట్టాము, మీలాగా పుట్టలేదు, మేము వేరే జనరేషను, మాది ఇంకో జాతి, మీరు మనిషి జాతి, మేము అన్నిటికీ అతీతము అని ఫీల్ అవుతున్నారు చాలామంది. నేను చూస్తున్నా, ఏనండి, చాలామంది పేర్లు చెప్పను, చాలామంది చూస్తున్నా. ఇది శాశ్వతం కాదు, నథింగ్ పర్మనెంట్. ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు అనుభవిస్తున్న ఏది ఎవరికి పర్మనెంట్ కాదు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి డైరెక్ట్గా వార్నింగ్ కదా సార్. ఇది నన్ను ఎవరు బాధ పెట్టు, నేను నచ్చబోద్దు దూరంగా ఉంటాను, అంతేగాని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మేము మంత్రులమే, ఇది మేము శాశ్వతం, ఈరోజు ఈ స్టేటస్ మా శాస్త్రం అనుకుంటే తప్పు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా కఠినమైన కాంట్రవర్సీలు కానీ లేకపోతే మంచి పదజాలాలు వాడి కాంగ్రెస్ పార్టీ మైలేజ్ గురించి ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన వ్యక్తి, సినిమాలో ఉండి అంత బలమైన స్టేట్మెంట్ పాస్ చేసిన వ్యక్తి, 100%. కొంత కాంగ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడి కూడా డ్యామేజ్ అయిన వ్యక్తి ఏమో అని అనిపించి అదేమన్నా రికవరీ అయినట్టుగా కనపడుతుందా లేదా అనేది నా ప్రశ్న. నాకు అది మీరు చెప్పాలి. మీరు రికవర్ అవుతున్నారా లేదా అని చెప్పాలి. నేను డ్యామేజ్ అయ్యారా? పోనీ ఏది డ్యామేజ్? కాంగ్రెస్ నమ్ముకున్నందుకు డ్యామేజ్ అయ్యారా? బాగుపడ్డారా? నేను కాంగ్రెస్ పోనీ రాజకీయాలు నేను రాజకీయంగా నేను ఒక్కటి బాగుపడ్డట్టు కానీ నేను లబ్ధి పొందట్టు కానీ నాకు జరగలేదు, నేను చేయను. రికవరీ అయ్యారా? పోనీ అసలు రికవరీ ఎందుకు అవుతాం సార్? ఇక్కడ రికవరీ కూడా ఉంటుందా? నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను, మనతో తిరిగి మనతో సన్నిహితంగా ఉండి నువ్వు లేకపోతే నీవు లేవు, నువ్వు ఉండి అన్నాడు. మంత్రులు పెద్ద పెద్ద పదవులు రాగాలే మేము అతీత శక్తులుగా ప్రవర్తించే వాళ్ళకి మీకు చెప్తున్నా, ఇది శాశ్వతం కాదు. నిజంగా ఉంటాయంటారా రాజకీయాల్లో నాయకులకు ఉన్న లక్షణాలు? 200%. అందులో డౌట్ ఏముంది? అందులో డౌట్ ఉందా? అందుకని మనం ఏ రాజకీయ నాయకుడి దగ్గర గురించి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నచ్చితే నచ్చినట్టు ఉండాలి, నచ్చిపోతే దూరంగా ఉండాలి. సరే, టికెట్ ట్రై చేస్తాను అనేది మీరే చెప్పినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు అప్పుడు మీరు అనుకున్నప్పుడు ఒకసారి 2000 అప్పుడు 19 ఇది ఇంత ఎలక్షన్ 19 ఓడిపోయినప్పుడు అప్పుడు ట్రై చేసిన మాట వస్తాం. తర్వాత నేను చేయలేదు. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ అనుకున్నారు? అప్పుడు హైదరాబాద్ అక్కడ రాజేంద్ర నగరం, ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు సెటిలర్స్ బాగున్న ఏరియాలో చూద్దామని ట్రై చేశాను. షాద్నగర్ కాదనుకో. షాద్నగర్లో సెటిలర్స్ తక్కువ కదా సార్. మేము సెటిలర్స్ అది ఎక్కడ ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అవ్వడం కాబట్టి ట్రై చేశాను. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి ఆ డబ్బు ఆ పెట్టుబడి అవన్నీ మన నుంచి కాదులేని వదిలేశాను. నాకెందుకో మీ ఇప్పుడు కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి, అమ్మగారేమో పొద్దున్న లేస్తే పూజలు చేస్తారు తినకుండా అని అంటారు. ఇప్పుడు చూస్తేనేమో పాదయాత్ర 500-600 కిలోమీటర్ల దూరం చేయాల్సి ఉంది. మీకు ఎందుకో కాంగ్రెస్ పార్టీ కాదేమో, మీరేమో అంత గౌరవించే టీడీపీ పార్టీకి పోలేదు, కాంగ్రెస్కి ఎందుకు అంత ఇష్టపడ్డారు అది తెలీదు. మీకు ఎందుకో కరెక్ట్ అయిన పార్టీ బీజేపీ అనిపించింది. బీజేపీకి మీకున్న శత్రుత్వమా, ఇష్టం లేనితనమా, లేకపోతే కాంగ్రెస్ మీద ఏమైనా మోజా కొత్తగా? మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. నాది కాదు, నేను అడుగుతుంది. మీ అభిప్రాయాలు కాదు సార్ మహేంద్ర గారు, మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. నన్ను నాన్నలా బతకనేయండి, నేను నా అలా బతకనండి, నా ఇష్టం వచ్చినట్టు నేను హాయిగా పోతున్నా. నేను నాకు ఏనండి నేను నాకు రాజకీయాల పార్టీలు నన్ను మీ అభిప్రాయం నన్ను నా ట్రాక్ మార్చకండి దయచేసి. అభిప్రాయంగా నా వద్దు. నేను ఇలా బ్రహ్మాండంగా హ్యాపీగా 8వ రోజు కూడా మా స్వామి దగ్గర నడుచుకుంటూ పోతున్నా. ఈ 12 రోజుల పాటు
నన్ను ఏ కాంట్రవర్సీ సూటబుల్ పార్టీ కాదంటారా? నేను అసలు మాట్లాడను బేసిక్గా నేను మాట్లాడను. నేను తిన్న దెబ్బలు అట్లాంటివి నాకు వద్దు. ఈ రాజకీయ నాయకులు ఫ్రెండ్షిప్ బ్యాలెన్స్ గా మీరు మాట్లాడడం మేము ఎప్పుడు చూడాలి. వద్దు సార్, అనవసరం సార్ టాపిక్, టైం వేస్ట్ అవ్వాలి, టైం వేస్ట్. పోనీ టీడీపీ అయితే మీకు ఇష్టమైన పార్టీ? నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. గుంటూరు నారా లోకేష్ గారితో రాబోయే 30 ఏళ్ళు నారా లోకేష్ గారితో నడుస్తాం. రాజకీయపరమైన నేను పదవులు నేను అడగట్లా, నడవటం వేరు. ఏదేమైనా 45 సంవత్సరాల నుంచి టీడీపీకి ఓటేస్తూ నమ్ముకున్న కార్యకర్తలందరూ నాయకులు కదా సార్, గుర్తుపెట్టుకోండి. బాగా చెప్పారు. 45 ఏళ్ళు నాయకులు మారిపోయారు సార్. సార్ ఓడిపోగాలే 2019లో సార్ ఓడిపోగాలే అర్ధరాత్రి పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. నాయకుడు ఒక్క కార్యకర్త వెళ్ళలేదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క కార్యకర్త కూడా సార్ను వదిలిపెట్టల్లా. కార్యకర్త దేవుళ్ళు సార్, కార్యకర్తలు మేము, ఇష్టపడే వ్యక్తులు మేము. అంత వినమ్రత ఉందంటారా సార్? ఎందుకు 100% అంటే నమ్మితే నమ్మినట్టు ఉండాలి సార్. భగవంతుడు సాక్షి చెప్తున్నా, దేవుడి మీద ఒట్టు, 7 కొండల వాడు సాక్షి చెప్తున్నా. నన్ను ఒకళ్ళు ఇప్పుడు చెప్పాలి మీకు. ఒకరోజు ఒక ఆయన ఒక ఛానల్లో కూర్చొని ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగారు. షాద్నగర్ ఫామ్లో ఉన్నా అన్న. ఎంతసేపట్లో వస్తా ఉన్నాడు. ఎందుకు సార్ అన్న? పేర్లు చెప్పను మళ్ళీ వాళ్ళని అడగన్నాను. అర్జెంట్ పని ఉందిరా అన్నారు. నేను షాద్ నుంచి గంటన్నరలో ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ 3 వ్యక్తులు కూర్చోన్నారు. నీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. తీసుకుంటా అన్న. ఎవడన్నా వద్దంటాడు సార్, అంతే కదా, తీసుకుంటాను. బలివాడు సార్ ఎందుకు తీసుకోనన్న? ఇదేంద్ర నాయన భాగ్యలక్ష్మి పంపట్రా అనుకోకూడదు, తగిలింది అనుకున్నా. తీసుకుంటానన్న. ఒక కండిషన్ పెట్టారు. మీరేం చెప్తే చేస్తా సార్, మీరు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు చేయండి సార్ అన్న. అంటే వచ్చే వారం ఎమ్మెల్సీ అనౌన్స్ చేస్తాం, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అన్నాడు. పవన్ కళ్యాణ్ తిట్టాలి అన్నారు. ఏనండి ఇట్లా వేసాక గురించి అన్నం పెట్టా. నా బాడీ బూడిదైనా కానీ ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్ తిట్టదు సార్, వదిలేసేయండి. నా బాడీ బూడిదైనా యాష్ అయిపోయినా కానీ ఆ యాష్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టదు. మీరు తప్పు ఆలోచించారు, వదిలేయండి సార్. ఎమ్మెల్సీ అన్నారు, ముఖ్యమంత్రి ఇచ్చిన తిట్టను. నేను నమ్మితే, నాకు ఎవరైనా సాయం చేస్తే నా క్రెడిబిలిటీ, నా క్యారెక్టర్ అది. ఇప్పటి నుంచి అన్నారు, మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, నిజంగా 25 కిలోమీటర్లు నడుస్తున్నారా అని. ఒక్క అడుగు మాతో పాటు లోపలికి వెళ్ళటానికి ఇట్లా పొద్దున్న ఇట్లా వస్తుంటే మా పక్కన ఉన్న మావాడు అన్నాడు, అన్నా నేను ఇటు వచ్చి అటువే వద్దాం అన్నాడు. నడకే కదరా అన్న, నేను గొంతుకులే అన్న ఇటువే వద్దాం అన్నాడు. అంత భక్తితో భయంతో చేస్తున్న పాదయాత్ర ఇది రాజకీయ పాదయాత్ర కాదు, భగవంతుడి కోసం చేస్తున్న సంకల్ప యాత్ర. ఎవరు మెప్పు కోసమో, ఎవరు అభినందించుకోవడం కోసమో, ఎవరి కోసం చేయట్లా. 7 కొండల వాడి పాదాల దగ్గర, అయ్యా నీ దగ్గరికి వస్తా అని మొక్కున్నా. నాకెందుకు సార్ ఎవరో లబ్ధి, ఎవరో మెప్పు నాకెందుకో మీరు మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి అనుభూతి చెందుతా ఉన్నా. అడగాల వద్దా అని అనిపించినా అది భక్తిపరమైన భావజాలమే. వెంకటేశ్వర స్వామి అని అంటే కలియుగ దైవం. అక్కడికి వెళ్ళి వస్తే ఏదైనా తీరిద్ది, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి. నేను చెప్తాను, ఇంకోటి చెప్పాలి. మార్చి 23 నాకు బాగా గుర్తు డేట్, లాస్ట్ ఇయర్. వివరాలు చెప్పను, పేర్లు చెప్పను, నాకు ఇంపార్టెంట్ పని. మార్చి 31 పోవాలి. 23వ తారీఖు ఉదయం కరెక్ట్ 7 o'clock ఫోన్ చేసి ఆ స్నేహితుడు ఏప్రిల్ ఆఖరికి వద్దు పని, ఇప్పుడు కాదు అన్నారు. మార్చి 31 పోతే కుంపలారిపోతాయి నాకు. స్నానం చేశాను, మా ఇంటి పక్కనే టెంపుల్ వెళ్ళా, దేవుడి దగ్గర నుంచున్నా. విపరీతంగా ఏడ్చేశారు. ఎందుకు స్వామి, ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకు స్వామి నన్ను ఎంత ఇబ్బంది పెడతావు, నేను ఏం తప్పు చేశాను స్వామి? 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నిజంగా అంత దుర్మార్గున్నా నేను, అంత దొంగనా కొడుకున్నా 7 గంటలు వాడా నేను? మరి నిజంగా అంటే నాకు తెలియట్లా, నేను అంత చీటర్నా? ఏది నేను ఏ పని ఇంత ఇబ్బంది అయింది స్వామి, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? అసలు నేనేంటి వెళ్ళిపోవాలి, ఈ టెన్షన్ ఏంటి నాకు? అంత టెన్షన్లో ఉన్నా నేను అని చాలా స్వామి దగ్గర ఏడ్చి ఇంటికి వెళ్ళి పడుకుంటే భయంకరంగా ఏడిపోయింది. నేను నా బాధలు నా మిస్సెస్గా నా పిల్లలకి చెప్పను, ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టి, ఇప్పుడు ఎవడో సాల్వ్ చేసేవాడు చెప్పాలి కానీ వాళ్ళని బాధ పెట్టి ఏం లాభం చెప్పను. మా వైఫ్గా ఉంది, ఎవరో ఒక ఆయన సార్ దగ్గరికి వెళ్ళి బా అని చెప్తే, ఎందుకులే అన్న, నా మాట అన్న. సాక్షాత్తు 7 కొండల వాడే ఆ స్వామి ఆ వ్యక్తికి ఫోన్ చేయించాడు నాతో. చేస్తే ఫోన్ చేయగానే 6:30కి రా అన్నారు. ఇంటికి వెళ్ళా, నేను చెప్పను, వెళ్ళా. చిన్న సమస్య అది వాళ్ళకి. 2వ రోజు 10ంటికి సాల్వ్ అయిపోయింది. ఇంతకంటే దేవుడు ఉన్నాడని నిదర్శనం ఏముంది సార్? ఇంతకంటే ఏముంది సార్?
భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకున్నాడు చెడిపోడు, దేవుడు లేడు అని పిచ్చి మాటలు మాట్లాడమాకండి. భగవంతుడు ఉన్నాడు, మన కలియుగ దైవం ఏడుకొండల వాడు. మనం ఎవరినైనా నమ్ముకోండి, సిన్సియర్గా నమ్మండి అంతే. మీలో ఇంత ఆధ్యాత్మిక భావజాలాలు నేను అసలు అంత ఎప్పుడు నమ్ముతాను. expect అంటే చేయలేదు. అమ్మో నా సంగతి మీకు తెలియదు. అదే ప్రశ్న పూర్తిగా కంప్లీట్ చేయండి నేను కంప్లీట్ ప్రతి చేయండి. ఒక్కటి నోటి చదువుతాను, మీకు తెలుసా? ఆ? నేను హనుమాన్ చాలీసాలు అన్నీ నోటి చదువుతాను, తెలుసా మీకు? అవునా? ఏమనుకుంటున్నారు మీరు నన్ను? ప్లీజ్. ఎందుకు చెప్తా, ఇప్పుడు ఎందుకులే. నేను అన్నీ నోటి, నాకు అన్నీ వచ్చు. నాకు మీరు ఎలాగో స్వతహాగా సెలబ్రిటీ స్టేటస్, పొలిటికల్గా ఉన్న అనుభవాలు, కలియుగ దైవం అని అంటే వెంకటేశ్వర స్వామి అని అంటే అందరికి ఉండే వ్యక్తిగత అనుభూతులు. కలియుగ దైవంకి సందర్శించని కొంతమంది జనం ఇంకా ఉన్నారు. అంటే సోమత లేక ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేకనే ఉండొచ్చు. ఆ భక్తి భావజాలాలు కలిగి ఉండాలని ఈ ప్రశ్న అడగటం, దానివల్ల ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు అవుతారు. వ్యక్తిగతంగా మీకు వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుభూతుల గురించి పంచుకోవాలంటే ఏం పంచుకుంటారు? మనం చెప్పే కదా సార్, మీరు నమ్మండి నమ్మకండి, ఏడుకొండల వాడి దగ్గర గట్టి ఇంపార్టెంట్, ఇక ఇది తప్పదరా. ఇక నేను ఊరికి పోయి అడగను సార్, రోజు కూడా అడగనుకుంటే వెళ్ళిపోతారు. రోజు అప్లికేషన్ పెట్టను. అప్లికేషన్ పెడితే మాత్రం సక్సెస్ అయిపోద్దండి. ఊరికి రోజు అప్లికేషన్ పెడితే ఆయన కోపం వస్తుందని భయం నాకు. సార్ ఇది తప్పదు, చేయి స్వామి, నీకు దండం పెడతా, ఇది లేకపోతే మన లైఫ్ లేదంటే చేసేస్తాడు. అట్లా మొక్కున్నా సార్ని అట్లా నిజంగా మొక్కున్నా సార్. నాకు నిజంగా అంటే సార్ నేను చంపేస్తాను భయపడ్డా, ఎందుకు లోపల ఒక 52 రోజులు 5 రోజులకు బేలు వచ్చి 10 రోజులు పెట్టి ఎందుకు నేను చేసేస్తారని భయపడిపోయాను నేను. అంటే నా అలాగే కోట్ల మంది పూజించారు సార్, నేను ఒక్కడిని కాదు, కోట్ల మంది. మహాతల్లి భువనేశ్వరి గారు ప్రతి గుడికి వెళ్ళి, ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి, అసలు ఆవిడ తిరిగి ఆ వయసులో భర్త కోసం మహాతల్లి, అసలు ఆవిడ. దాని తర్వాత భువనేశ్వరి గారు ఈరోజు ఆవిడ చూస్తుంటే రామారావు గారి కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఎంత క్రేజ్ అండి జనంలో, ఒక ఎంటర్ప్రైనర్గా అసలు ఆవిడ అసలు ఎక్కడ మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ, మనం ఒక చంద్రబాబు గారి కంటే మా అక్కకి ఎక్కువ క్రేజ్ అనిపిస్తుంది ఒక్కోసారి అక్కడ చూస్తుంటే నాకు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే మరీ స్పెషల్గా, ఎందుకంటే బాబు గారు జైల్లో ఉన్న టైంలో లోకేష్ గారు బయటకు వచ్చిన విధానం కానీ, తల్లి భువనేశ్వర్ గారు కానీ, ఈవెన్ బ్రాహ్మణి గారు అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం బయటకు వచ్చి అంత ఐటీ సెక్టర్ ఎంటర్ప్రైనర్గా ఉన్న తను కూడా. మరోపక్క ఈవెన్ మీరు ఎంత తిట్టినా జగన్ గారు లోపల ఉన్నప్పుడు కూడా ఆడబిడ్డ చెల్లి బయటకు వచ్చి అంత పాదయాత్ర చేసి, అంటే అక్కడతో మీ కెరీర్ అయిపోవచ్చు. నేను తిట్టలేదు సార్, మీరు తిట్టారంటలేదు నేను. బయట జనాలు టీడీపీ పార్టీ వాళ్ళన్నా ఎవరన్నా కూడా, నేను అంటుంది ఓన్లీ కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటే, ఒక మనిషి యొక్క కెరీర్ గురించి చెప్పాలంటే మీరు ఇంతసేపు చెప్తుంటే నాకు కలిగిన భావం అది. చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఫ్యామిలీ రియాక్ట్ అయ్యే విధానం అలా లేకపోతే కార్యకర్తలకు జోష్ రాస్తారు. అంటే సపోజ్ లోకేష్ గారు బయటికి రాకపోతే, భువనేశ్వరి గారు బయటికి రాకపోతే, ఓన్లీ సార్ చిన్న సార్ లోకేష్ బాబు ఢిల్లీలో మొత్తం అన్నిటికంటే గొప్ప విషయం చెప్పమంటారు సార్? సార్ అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం చెప్పమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ సార్. పడుకున్నారండి సాక్షాత్ నిజం చెప్పండి సార్, తెగించాడు కదా సార్. అసలు ఆయన పార్టీకి సంబంధం అప్పటిదాకా లేదు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే రోడ్ని వెళ్ళాడు, పడుకున్నాడు. ఆయన మొండితనమే ఆయన ఈరోజు సూపర్ స్టార్ సార్. ఆయన ఈరోజు కూటమికి కూడా కొత్త నిర్వచనం చెప్పినట్టే. రాజకీయాలకు సాక్షాక్ష అంత పెద్ద లీడర్ జైల్లోకి వెళ్తే ఆయన వెళ్ళటం, ఆయన మీరు చెప్పిన తర్వాత నాకు కలిగిన అనుభూతి చెప్పకపోతే నాకు ఆగట్లేదు కాబట్టి అడగటం. ఒక నాయకుడు లోపలికి పోయిన తర్వాత ఫ్యామిలీ సరిగ్గా రియాక్ట్ అయిపోతే కెరియర్ ఖతం అయిపోతుంది. చాలాసార్లు నాయకులు జైల్లో ఉన్న తర్వాత భయపడిపోయి కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది కెరియర్, నాకంటే ఎక్కువ మీకే అనుభవం ఉండొచ్చు. లోపల ఉన్నప్పుడు భువనేశ్వరి గారి, లోకేష్ గారిని, లేకపోతే బ్రాహ్మణి గారు, లేదా జగన్ గారు లోపల ఉన్నప్పుడు ఆడబిడ్డ షర్మిల గారు, అంటే వాళ్ళ కెరియర్ని నిలబెట్టినాయి. అట్లా వ్యక్తిగతంగా మీ అనుబంధం కుటుంబం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే ఎంతసేపు రాజకీయాన్ని సాక్రిఫైస్ చేసింది ఎందుకు అని అంటే, నా కుటుంబాన్ని నేను సేఫ్ గార్డ్ చేయాలి. ప్రతి తండ్రి అలానే తాపత్రపడాలి. ఎందుకంటే ఒక ఇంటి ప్రొటెక్టర్గా మీరు ఉన్నప్పుడు తండ్రి హోదాలో మళ్ళీ మనం ఆ స్టేజ్కి వెళ్ళొద్దు, ఈరోజు ఉన్న లగ్జరీస్ని ఇంకా దాన్ని రెట్టింపు చేయాలనే ఇదో ఇంకేదో, మొత్తం మీద అయితే ఫ్యామిలీ పర్సన్గా మిమ్మల్ని అంతా విపరీతంగా గౌరవించేయాలనిపించేస్తుంది. అంటే మీరు కనెక్ట్ చేసిన డాట్స్ మాట్లాడినప్పుడు. మీరు నమ్ముతారా? నా వాల్పేపర్ మా అమ్మ నాన్న ఉంటారు సార్. మా అమ్మ నాన్న నా వాల్పేపర్. ఇది నేను ఐఫోన్ కొన్న దగ్గర నుంచి అదే ఫోటో ఉంటుంది వాళ్ళకి. ఎన్ని ఫోన్లు ఉన్నా మన ఫోటో మారదు. ఈ ఫోన్లో మా మదర్ ఉంటుంది, అందులో ఒక ఫోన్లో మా అమ్మ నాన్న ఫోటో ఒకటే, మా మదర్ ఈ ఫోటో నేనే తీశాను, నాకు ఇష్టమైన ఫోటో అది. నేను అంత ప్రేమిస్తాను నా తల్లిదండ్రులు, నా కుటుంబాన్ని. నాకు ఇష్టం సార్. నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ప్రాణం.
నా భార్య పిల్లలు అంటే చాలా ఇష్టం నాకు. నేను బతికేదే వాళ్ళ కోసం. నేను జనం కోసం నేను బతకను. నా ఫ్యామిలీని చేసుకోవాలి. నాకు చంద్రబాబు గారు జాతి సంపద అందించకూడదు. ఆయన తెలుగు జాతి సంపద, కొన్ని కోట్ల మంది జీవితాలు కాపాడిన మహోన్నత వ్యక్తి. ఈ వ్యక్తి జీవితానికి చిరస్థాయిగా ఉండాలి. అన్యాయంగా మనిషి అన్నాడు ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, 100 ఏళ్ళకో 90 ఏళ్ళకో చచ్చిపోవాల్సిందేగా. కానీ అన్యాయంగా చనిపోకూడదు. ఒక అట్లాంటి వ్యక్తి అన్యాయం అవ్వకూడదు అని నిలబడ్డా. నేను ఇవాళ మీకు చెప్తున్నా మహేంద్ర గారు, ఇవాళ చెప్తున్నా, మేము ఆ కుటుంబానికి వినయపూర్వకంగా పాద పద్మాలకు నమస్కరిస్తూ చెప్తున్నాం. మా కుటుంబం లాయల్ టు సిబిఎన్ ఫ్యామిలీ. మీరు వదిలేసేయండి, ఇక దాని గురించి వదిలేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంటర్వ్యూకి క్వశ్చన్ అయ్యొద్ది కానీ నా వల్ల కాదు. ఇక రేపు పొద్దునే నడవాలి, నేను 10 అవుతుంది. మీరు ఇంత ఫిలాసఫర్ గా చూడడం ఇదే ఫస్ట్. ఇక వదిలేయండి సార్. ఇక థ్యాంక్ యూ. ఫైనల్ గా చెప్పాలి అని అంటే మళ్ళీ లాస్ట్ ఇంటర్వ్యూ కొండెక్కి రోజు రండి. రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాతో పాటు మీరు నడవాలన్న నా కోరిక. మీరు నిజంగా వస్తున్నారన్నారు, రేపు నడవాల్సిందే. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా అటు పొలిటీషియన్ గా, ఇటు మీరు ఇచ్చిన ప్రామిసర్ గా, అటు సినిమాల వైపుగా అన్నీ చూసాం. బండ్ల గణేష్ గారి యొక్క జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే. అన్ని గోల్స్ కొడతా, డౌట్ లేదు, మీరు డౌట్ పడకండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్, నన్ను నమ్మిన వాడికి నేను కట్టప్పగా ఉండను, లాయల్ ఒక సైనికుడిలా ఉంటా. ఒక అభినందన వర్తమానం ఉన్నాడు చూడు సార్, అట్లుంటా. ఫైనల్గా ఈరోజు రిపబ్లిక్ డే, తెలుగు 2 రాష్ట్ర ప్రజలందరికీ బండ్ల గణేష్గా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఏమన్నా ఉంటే ఏం చెప్తారు? నమ్మిన దాన్ని కరెక్ట్గా చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయబాకండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మిమ్మల్ని నమ్మి మీతో ఫ్రెండ్షిప్ చేసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మాత్రం మీ అవసరం అయినాక అన్యాయం చేయొద్దు. మీరు చెయ్యి పట్టుకోబాకండి. మిమ్మల్ని అడగరా, మీరు పట్టుకున్నట్టు మాత్రం యాక్ట్ చేయొద్దు. మీరు పట్టుకోమని లేదు, మిమ్మల్ని నమ్ముకున్నాన్ని మోసం చేసే రైట్ మీకు దేవుడు ఇవ్వాలా, చేశారా మీరు సర్వనాశనం అయిపోతారు. యాక్ట్ చేయబాకండి. నేను నీ చేయి పట్టుకుంటా సచ్చేదాకా వదలను అంటే పట్టుకో, ఆయన మోసం చేస్తాం. నా లబ్ధి కోసం నీ చేయి పట్టుకొని నేను దాటంగాలే నేను వదిలేస్తే అది చాలా తప్పు. ఇంకొకసారి చెప్తున్నా, నమ్మి నన్ను మోసం చేయబాక. లేకపోతే నువ్వు ముందు నేను నమ్మను రా అన్నట్టుండు, పక్క లెక్కలతో కమర్షియల్గా ఉండు, తప్పు లేదు. కానీ నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నీలో అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసి నమ్మి మోసం చేయటం అనేది మానేయమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుడి యొక్క పాద సేవలకి ఆ చెంతకి చేరాలి, మీరు టచ్ చేయాలి అని చెప్పిన సంకల్ప యాత్ర చాలా విజయవంతంగానే అవ్వాలి అని కోరుకుంటూ, అలానే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం బండ్ల గణేష్ గారిని ఒక ఫిలాసఫర్గా చూసాము, ఎమోషనల్గా చూసాము. అసలు మీలో ఇంత ఎమోషనల్ పర్సన్ ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నవాడిని అయినా మీరు ఖచ్చితంగా మీ అనుభవాలు చాలా మందికి ఉపయోగపడతారు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతారు, నమ్మితే ప్రాణాలు ఇస్తారని అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేశారు. ఆయన మోసం చేయకూడదు మిత్రుణ్ణి అనే మీ మెసేజ్ కూడా చాలా ఇదిగా అనిపించింది. ఏదైతే తలపెట్టి నడుస్తున్నారో దేవుడి చెంతకు చేరాలి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇంకో 30 ఏళ్ళు తను ఘనమైన పాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఏదైతే విశ్వసించారో, ఏ సంకల్పం అయితే కోరుకున్నారో అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అర్ధరాత్రి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మహేంద్ర గారు, మీరు కూడా నా కోసం ఇంత దూరం కర్నూలు దాకా వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే మీ ముఖంలోనే ఒక ప్లెజెంట్నెస్, సంతోషం. ఒక మనిషిని చూడంగానే ఒక పెట్టబుద్ధి అవుతుంది, కొట్టబుద్ధి అవుతుంది కదా, నన్ను చూస్తే చాలామంది తిట్టబుద్ధి అవుతుంది. అది మరి దేవుడు ఇచ్చిన ఏం చేస్తాం. నాకు చాలా హ్యాపీ అండి. నేను నా ఇంటర్వ్యూలో తప్పులేనో మాట్లాడటం అనుభవం ముందు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా కామాఖ్య నుంచి వచ్చినటువంటి యాత్రలో ఉన్నారు కాబట్టి అది ఇది స్వామివారి బొట్టు, ఇది కామాఖ్య నుంచి వచ్చిన బోర్డు. మొన్న ఫైనల్గా నా సైడ్ నుంచి నేను బొట్టు పెట్టాలనుకుంటున్నాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.